రెండో అధ్యాయము 2వ వచనం సి. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారిని అబద్ధికులని నీవు కనుగొంటివి. యేసుక్రీస్తు వారు ఏపీసీల నుంచి నీ కష్టాన్ని నీ సహనాన్ని నేను ఎరుగుదును అని ఒక మెప్పునిచ్చాడు కదా. అంటే ఆ మెప్పులో ఉన్నది ఏంటంటే మీరు కష్టంలో కూడా మీ పరిచర్య విషయంలో స్థిరంగా ఉన్నారు అనేది వాళ్ళకి ఇచ్చిన మెప్పు. సేమ్ అలాంటిదే ఒక పాయింట్ మాట్లాడుకుంటూ రెండో వచనం ఏ పాయింట్లు ఏం రాసాం, పరిచర్య స్థిరంగా నిలిచి ఉండటాన్ని రాసుకున్నాం కదా. ఆ రెండో వచనంలో యేసుప్రభువు వారు ఇస్తున్న మెప్పు గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఇస్తున్న మరొక మెప్పు ఏంటంటే మీరు ఆరోగ్యకరమైనటువంటి పరిచర్య చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఆరోగ్యకరమైన పరిచర్య. ఆరోగ్యకరమైన పరిచర్య అంటే ఏంటి? ఒక వ్యక్తి సంపూర్ణమైన ఆరోగ్యంగా ఎప్పుడు ఉండగలడు? రక్త పరీక్ష చేసినప్పుడు అన్నీ కూడా నార్మల్ రావాలి. ఒకటి చిన్నది నెగిటివ్ ఉంటే ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడిగా ఉంటాడా? ఆరోగ్యవంతుడిగా ఉండడు. అప్పుడు దాన్ని ఏం చేయాలి? ఆ లోపాన్ని సరి చేసుకుని కొనసాగుతున్నాడు కూడా లోపం లేని వ్యక్తిగా అంటారు. వీరి దగ్గర ఆరోగ్యకరమైన పరిచర్య జరుగుతుంది. ఎందుకనంటే నువ్వు కొంతమందిని వేరు చేసావు, పక్కన పెట్టేసావు, వాళ్ళని నువ్వు దగ్గరికి రానవట్లా. నీ సంఘంలో కానీ నీ పరిచర్యలో కానీ వారిని పాలుభాగస్తులుగా చేయట్లా. ఆరోగ్యకరమైనటువంటి ఆరోగ్యవంతమైన పరిచయం నువ్వు జరిగిస్తున్నావు, ఆరోగ్యకరమైన బాధ నువ్వు జరిగిస్తున్నావు అని యేసుప్రభువు వారు ఏపీసీలను ఉద్దేశించి మెప్పుని ఇస్తున్నాడు. అదే కదా అక్కడ ఏమన్నాడు? నువ్వు దుష్టులను సహింపలేవు, అపోస్తులు కాకే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నువ్వు కనుగొంటివి. వారి దగ్గర ఉన్న గొప్ప లక్షణం ఇది. కాబట్టి ఎవరైతే ఏంటంటే ఆయన వస్తే జనాలు వస్తారా ఏంటి? ఎవరు కావాలి వీళ్ళకి? ఆయన ఫిగరు రాష్ట్ర వ్యాప్తంగా ఏం చెప్తున్నాడు మాకు అనవసరం. ఆయన ఫిగరు మారుమోగుతుందా లేదా? ఆయన వస్తే జనాలు వస్తారు. జనాలను పోగేసుకుని నువ్వేం చేస్తావు? ఒక బత్తాలు నువ్వేం చేసుకుంటావు? ధాన్యం గుప్పుడైనా చాలు. ఒక బత్తాలు వచ్చేస్తున్నాయి. ఎవరిని చూసి? ఫిగర్ని చూసి. ఫిగర్ని చూసి వచ్చేవాడు ఎప్పుడు కూడా నిలబడ్డావు. ఫిగర్ని చూసి వచ్చేవాడు అంతా కూడా ఒక పొల్లు అది. వాకింగ్ చూసి వచ్చేవాడు గింజ. అర్థమవుతుందా? ఎవరైతే ఏంటి వచ్చాడో మంచి చెప్తాడు, జనం వచ్చారు, అబ్బా చాలా అద్భుతంగా జరిగిపోయిందండి రాత్రి సభ. ఏం జరిగింది? జనాలు అయ్యి బాబు ఏమీ లేదు అక్కడ. ఇలా సరి చేసుకుంటాం, కప్పుకుంటాం. ఇప్పుడు ఎక్కువ వాక్యం ఏం చెప్పాడు? అక్కడ చెప్పింది ఇది. ఎక్కడ చెప్పాడు? అక్కడ. ఏంటి అక్కడ కూడా చెప్పాడా? మాకు ఇక్కడ కూడా చెప్పాడు. ఎక్కడ? ఇంకొకడు ఏంటి మతం అందరూ అదే చెప్పిపోతున్నాడు. ఏమి లేదు, చెప్పడు, వివరించడు. ఈరోజు ప్రదర్శించుకోవడానికి బలిపీఠం వాడుకుంటారు అంతే. బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అలాంటి సంఘం కాదంటే ఇది. ఎవరికి ఛాన్స్ ఎవరంటే గాలి మాటలు చెప్పి వెళ్ళిపోయి హీరోయిజన్ ప్రదర్శించే వాళ్ళకి చోటు ఎవరంట? వాళ్ళు పరీక్షిస్తారంట. నిలబెట్టి పరీక్షించి గెట్అవుట్ బయటపండి. అసలు ఇప్పుడు అలా చేస్తారా? వాళ్ళు చేయటం పక్కన మనం వెళ్ళి అక్కడ చేయకూడేస్తాం. అక్కడికి వెళ్ళి ఇచ్చి ఎవరైనా వాకింగ్ చెప్పడానికి పిలిస్తే ఆయన పొగిడేస్తుంటాయి, మళ్ళీ ఇంకో అవకాశం దొరికిద్దని. అసలు గాలి మామూలు గాలి కాదు. ఆపరబాబు పేలిపోయేలా ఆపరబాబు అన్నా సరే ఆయన అంటుంటాడు, ఈయన ఆపడు. అలాంటి సంఘం కాదండి చెప్పేసి. ఇంతకీ పిలిచిన తిట్టి రకాలు కావాలి వీళ్ళకి. వీళ్ళు పిలిచారు కదా, వీళ్ళు తిట్టుబడి కావాలంట. అలాంటి వాళ్ళు కావాలంట వీళ్ళకి. వీళ్ళు ఆరోగ్యకరమైన పరిచర్య ఇక్కడ జరగటానికి గల కారణం ఏంటంటే వాళ్ళు కొంతమందిని వేరు చేశారు. ఎవరు వీళ్ళు? అపోస్తులు కాకి అపోస్తులమని చెప్పుకున్న వారిని, దుష్టులైన ప్రజల్ని, చెడు చేసే చెడ్డ ప్రజల్ని పక్కన పెట్టారు. మెయిన్ ఆరోగ్యం పాడు చేసేది ఏంటంటే, సంఘ పరిచర్యలో ఆరోగ్యాన్ని పాడు చేసేది ఏంటంటే అబద్ధ బోధ ఎప్పుడు కూడా అనారోగ్యాన్ని తీసుకొస్తుంది. అందుగురించి పౌలు గారు తిమోతికి చెప్తూ ఆరోగ్యకరమైన బోధ చేయ అంటాడు. అంటే ఎదుటి వ్యక్తిని బాగు చేసే బోధ చేయ అంటాడు. అర్థమవుతుందా? ఇక్కడ విషయం వీళ్ళు ఏం చేశారు అన్న దాంట్లో మనం ఆలోచిస్తే పరీక్షించి అన్నాడు ఆయన. మీరు పరీక్షించారు అన్నాడు. వీళ్ళని ఎలా ఆరోగ్యకరమైన పరిచర్య కొరకు వీళ్ళు వేరు చేశారు కదా. ఎలా వేరు చేశారు? పరీక్షించారు. ఆ పాయింట్ రేట్ చేయాలి. ఎందుకంటే మెయిన్ అదే. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? దానికి ఏదో ఉంటుంది కదా, ఒకసారి రాసుకోండి. పరీక్షించి ఇక్కడ చాలా చెప్పి నిలబడాలి మనం.
పరీక్షించి అని ఎందుకు వాడాడు? అసలు పరీక్షించి అనే పదానికి గ్రీకులో ఏముంది, ఆ గ్రీకులో ఉన్న పదానికి అర్థం ఏంటి? తెలుగులో గ్రీకు పదానికి సంబంధించి పరీక్షించి అని పెట్టాడు కదా. అసలు పరీక్షించి అనే పదానికి గ్రీకులో విస్తారమైనటువంటి అర్థం ఉంటుందండి. అదంతా రాసుకొచ్చి పెట్టడానికి ఇక్కడ సరిపోదు. కాబట్టి ఇక ఇవన్నీ రాసుకుంటూ వెళ్తే ఇలాంటి పుస్తకాలు ఎన్నో వస్తాయి. అందుగురించి వాళ్ళు ఏం చేశారంటే షార్ట్ చేసి పరీక్షించి అనే పదాన్ని ఇక్కడ ఇమిడ్చారు. ఈ పరీక్షించి అనే పదానికి గ్రీకులో ఉన్న పదానికి రాయాల్సినటువంటి పదాలు చూద్దాము. పెయిరాజో దీనికి గ్రీకులో పెయిరాజో. పరీక్షించనే దానికి ఒకటి కాదు అర్థం. గ్రీకులో 3 ఉన్నాయి. పరీక్షించనే దానికి గ్రీకు పదాలు 3 ఉన్నాయి. 3 పరీక్షించటమే. పరీక్షించనే పదానికి 3 వర్డ్స్ ఉన్నాయి, 3 పదాలు. ఈ 3 పదాలకి పరీక్షించనే వస్తుంది. కానీ పెయిరాజో అనే దానికి పరీక్షించడం అర్థం మారుతుంది. ఇంకోటి వస్తుంది డొకోమోజో అని వస్తుంది, దానికి అర్థం మారిపోద్ది. కానీ 3 పదాలు పరీక్షించనేదే. మొదట చూస్తున్నాం మనం. పెయిరాజో అనేది పరీక్షించనే దానికి గ్రీకులో వర్డ్ రాసుకోండి ఒకసారి. గ్రీకులో పెయిరాజో అనే దానికి అర్థం మంచి లేక చెడు. బ్రాకెట్లో ప్రధానంగానే పెట్టుకోండి. ఉద్దేశాలతో పరీక్షించటం. మంచి లేక చెడు ఉద్దేశాలతో పరీక్షించటం. రెఫరెన్స్లు రాసుకున్నారు కదా మీరు. అక్కడ వాళ్ళు పరీక్షిస్తున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును అంటే ఏ ఉద్దేశం చెప్పినా, ఏ ఉద్దేశం చెప్పినది? మంచి చెడు. వారిలోంచి మంచి అయినా రావాలి, చెడు అయినా రావాలి. ఇప్పుడు యోబు గారికి ఇచ్చిన పరీక్ష లాంటిది. నేను పరీక్షింపబడిన తర్వాత సువర్ణం వలె, పాట పాడతాం కదా, శోధింపబడిన తర్వాత సువర్ణం వలె మారేదును అని ఏసన్ గారు రాసినట్టున్నాడు ఆ పాట. అంటే శోధింపబడిన తర్వాత అతనిలోంచి ఒక క్వాంటిటీ మంచి అయినా రావచ్చు, చెడైనా రావచ్చు, తేలిన ఫలితం. దానికి సంబంధించి పరీక్ష అనే దానికి పెయిరాజో అని వాడారు. సంఘాన్ని దేవుడు ఎలా పరీక్షిస్తాడంట, వారిలో ఉన్న మంచి కానీ చెడు కానీ బయటపడడానికి. ఇది గ్రీక్ పదానికి అర్థం. మరొక పదం గ్రీక్ పదం పెయిరాస్మోస్. దీనికి అర్థం రాసుకోండి. దీనికి ఏం రాసుకున్నారు? మంచి లేదనుకుంటే చెడి అనే దాన్ని పరీక్షించడానికి వాడిన పదం. దీనికి కూడా రాసుకోండి. నాశనం చేయడానికి ఉద్దేశించి పరీక్షించడము అనే సహజార్థము దీనికి ఉంది. ఈ రెండు ఒకదానికొకటి సమాంతరంగా వెళ్తున్నటువంటి పదాలు. ఈ రెండు ఒకదానికొకటి సమాంతరంగా వెళ్తున్న పదాలు. అయితే విషయం ఏంటంటే ఈ రెండిట్లో నుంచి వచ్చినటువంటి మరొక పదం ఉంది. పరీక్షించిన పదానికి గ్రీక్ బైబిల్లో ఎన్ని పదాలు ఉన్నాయి? 3. ఒకటి పెయిరాజో, పెయిరాస్మోస్. ఈ రెండిట్లోంచి వచ్చినటువంటి ఒక పదం ఉంది. అదేంటంటే డొకిమోజో. ఈ రెండిటిని సమతూకం చేసేదనమాట. ఈ రెండిటిని బ్యాలెన్స్ చేసే పదం ఇది. దీన్ని విడగొట్టి చూసామనుకోండి ఒక రకంగా, దీన్ని విడగొట్టి చూసామనుకోండి ఒక రకంగా వస్తుంది. ఈ రెండిటిని కలిపితే వచ్చే పదమే డొకిమోజో. అంటే ఈ రెండిటిని సమతూకంగా చేసి పరీక్షించడం అనే పదానికి ఉపయోగించినటువంటి పదం. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:1 ఇందాక చదివాం కదా. యోహాన్ రాసిన మొదటి పత్రిక 4:1, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలువెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అనే పదం ఇక్కడ వాడిన పదం డొకిమోజో. ఎక్కడ వాడింది? 4:1 యోహాను మొదటి పత్రికలో. కానీ గ్రీక్ పదాలు చాలా వాడాడు పరీక్ష అనే దానికి. సేమ్ డొకిమాజో అని ఈ పదం ప్రకటన 2:2 ఉంది. అపొస్తలుల కాకియే తాము అపొస్తలమని చెప్పుకునే వారిని నువ్వు పరీక్షించావు అన్నది డొకిమాజో అని వాడాడు. ఈ రెండు వాళ్ళ అర్థమవుతుందా? కన్ఫ్యూజ్ అవుతున్నారు ముందుకు వెనక్కి. పరీక్షించనే పదానికి 3 పదాలు ఉన్నాయండి గ్రీకులో. కానీ ఆయా సందర్భాలను బట్టి పరీక్షించనే పదాన్ని వాడడానికి వీటిని వాడారు. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో అపొస్తలులు కాక అపొస్తలమని చెప్పుకునే వారిని పరీక్షించడానికి ముందుకు వచ్చారు కదా ఎఫెసీలో. అక్కడ వాడిన పదం డొకిమాజో. ఇవి కాదు, ఎందుకంటే సందర్భం మారిపోతుంది. ఇది యోహాను గారు వాడాడు మొదటి పత్రికలో.
సేమ్ ఇదే పదాన్ని ఎక్కడ వాడాడు? నువ్వు పరీక్షించావు అని ఎపిసిల్తో చెప్పాడు కదా, అక్కడ వాడాడు. ఇప్పుడు ఇంతకీ దీనికి అర్థమే ఏంటి? ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది రెండింటి గురించి కాదు, మనం వివరించుకోవాల్సింది రెండింటి గురించి కాదు. దేని గురించి వివరించుకోవాలి? డొకిమాజో. చూద్దాం ఒకసారి, రాసుకోండి. దీనికి డొకిమాజో అనే పదానికి పరీక్ష ద్వారా వేరు చేయడానికి, పరీక్ష ద్వారా వేరు చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ అండి ఇది. ఈ పదాన్ని మనం హైలైట్ చేయకపోతే మన అబద్ధ బోధకుల్ని ఎలా రిజెక్ట్ చేయాలో, ఆరోగ్యకరమైనటువంటి పరిచర్ని ఎలా జరిగించాలో మనకు తెలియదు. మెయిన్ ఇంపార్టెంట్ ఈ పాఠానికైతే, మన పరిచర్యలు కూడా ఉపయోగకరమైనటువంటి పాఠం ఇది. జాగ్రత్తగా ఆలోచించండి. పరీక్ష ద్వారా వేరు చేయడానికి, పరీక్ష తర్వాత ఆమోదించడానికి అని అర్థం వస్తుందంట. అంటే డొకిమాజో అంటే ఏంటి అర్థం? పరీక్షించు. ఏం పరీక్షించారు? దేని నిమిత్తం పరీక్షించారు? ఇప్పుడు సంత మార్కెట్లోకి వెళ్తారు కదా మీరు, ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆడవాళ్ళు కూడా సంతకి వెళ్ళాలంటే భయం వేస్తుంది. వాడు పెద్ద వ్యాపారం చేసుకునే వాడు కూడా కంగుతుంటాడు వీళ్ళ దెబ్బకి. అందు గురించే ఈ ఆడవాళ్ళ బిజినెస్ చూసి ఆ వ్యాపారస్తులు కూడా చాలా సిరకపడిపోతుంటారు. ఇలా కొనేది పావు కేజీ వంకాయలు కొంటారు. నిజమే కదా? పావు కేజీ లేదనుకుంటే అర కేజీ. ఆ అర కేజీ కూడా అతను చెప్పిన రేట్ ఇవ్వరు. 15 చెప్పాడు అనుకో, 10 తీసుకో, 8 తీసుకో, 5 తీసుకో అంటారు. మనకే పక్కన ఉన్న వాళ్ళు సిగ్గేస్తుంది. 15 చెబితే కనీసం 10కైనా అడగాలి, కానీ అంటే 5 అడిగితే ఏంటి అంటుంటాం. సరే 5కి ఒప్పుకున్నాడు. 5కి ఒప్పుకున్న తర్వాత వీళ్ళు తీసుకునేది పావు కేజీ. అక్కడ 30 కేజీలు వంకాయలు తిరగేస్తారు. మొత్తం చేతులు ఎత్తి ఏమవుతాయి వంకాయలు? తర్వాత వచ్చి వాడికి పొద్దున్న సాయంత్రం వరకు అమ్ముకోవాలి మార్కెట్లో. ఈ పొద్దున్న వెళ్ళిన ఆవిడే తిరగేసేస్తుంది మొత్తం. తర్వాత ఇంకొక ఆవిడ తిరగేస్తుంది, ఇంకొక ఆవిడ, మొత్తం వీళ్ళంతా తిరగేసి దేనికి? పుచ్చు వంకాయలు రిజెక్ట్ చేయడానికి. అంతేనా? అక్కడ తాగిపోతారా? మంచి వంకాయలు తీసుకోవడానికి. అదంట అక్కడ డొకిమాజో అంటే. మంచి బోధకుడు ఎవరో తీసుకుని చెడ్డ బోధకుడిని పక్కకి గెంటేయడానికి అది పరీక్షించారంట వాళ్ళు. మీకు మన భాషలో చెప్తే అర్థమవుతుందని అక్కడికి వెళ్ళాను పుచ్చంకల్ గడికి. మంచి తీసుకుని చెడ్డే వదిలేస్తాం. పరీక్ష అనే ఇక్కడ డొకిమాజో అనే పదానికి ఈ అర్థం ఇస్తుంది. పాఠం ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఇందాక పోరాటాలు వచ్చినప్పుడు ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది మనం అలా స్కిప్ చేసినట్టు చేయకూడదు. ఇందులో మనం ఒక పాఠాన్ని ఖచ్చితంగా నేర్చుకోవాలండి. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే ఖచ్చితంగా ఇది అవసరం అండి మనకి. ఎలా పరీక్షించగలం ఈ దినాల్లో? ఎలా పరీక్షించగలం? ఇప్పుడు క్రైస్తవానికి ఆజ్ఞ లేదా? ఏ ఆజ్ఞ? డొకిమాజో లేదా? డొకిమాజో అనే ఆజ్ఞ లేదా? పరీక్షించండి అని చెప్పలేదా? ఒకసారి చూద్దాం, ఆ వచనం చూసి పాఠంలోకి వెళ్దాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. మన పాఠం పేరు ఏంటంటే సమస్తము పరీక్షించు. సమస్తము పరీక్షించుట. ఎఫెసీ 5:10 గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకునుడి. ప్రభుకి ఏది ఇష్టమో, ఏది ప్రీతికరమో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధాల వల్ల నడుచుకోవాలంట. ఒక విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాను మీకు. ఇలా చూడండి అన్న, డొకిమాజో అనే పదం తెలుగులో అయితే ఏమొస్తుంది? పరీక్షించుట. ఆ పదం గ్రీకులు ఎప్పుడు వాడేవారంటే తెలుసా? మార్కెట్లోకి వెళ్ళినప్పుడు వాడే పదం అంటది. పౌలు గారు ఏ పదం తీసుకొచ్చాడో తెలుసా? 3 పదాలు ఉండగా డొకిమాజో అనే పదాన్ని ఎందుకు తీసుకొచ్చాడంటే వాళ్ళు ప్రాచీన తూర్పు మార్కెట్లు, ఉదాహరణకి మనకి బైబిల్లో కొన్ని పదాలు ఎలా ఉంటాయంటే పరిస్థితులకు తగ్గట్టుగా అక్కడ భౌగోళిక స్థితిగతులు ఉంటాయి చూసారా, వాటిని ఇప్పుడు పరమగీతలో నా ప్రియుడు తలుపు కొట్టాడు, తలుపు కొట్టినప్పుడు నేను లేచి వచ్చి చూడగా నేను చెయ్యవగా వెళ్ళిపోయాడు అని ఉంటుంది. వాస్తవానికి ఈ తలుపు లాంటిది కాదు అది. ఈ తలుపు మామూలుగానే ఈ డోరు వాళ్ళకు ఉంటుంది, ఈ డోర్ వాళ్ళకు ఉంటుంది. ఈ డోర్ కాకుండా వాళ్ళు ఏం చేస్తారంటే పక్కనే ఒక చిన్న రంధ్రం పెట్టి దానికి ఒక లాక్ని ఎవరొచ్చారు చూసి పెట్టేది ఉంటుంది.
ఈ డోర్ తీసి చేయిద్దామని లోపల వెళ్ళిపోయాడు. ఈ డోర్ తీసేదాకా అది ఇది చూసేలోపు వెళ్ళిపోయాడు నా ప్రియుడు అని అక్కడ ప్రియురాలు మాట్లాడుతున్నట్టు ఉంటుంది కదా. ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో ఈ డోర్ ఉంటుంది, పక్క డోర్ ఉంటుంది, మనకు ఉండదు. ఇప్పుడు మనకు ఓన్లీ ఒకే డోర్ ఉంటుంది. అంటే ఆ పరిస్థితులను బట్టి అక్కడ మాట్లాడుతున్నాడు. తీయటమేంటి, వెళ్ళిపోవటమేంటి, డోర్ తీసేసరికి వెళ్ళిపోవటమేంటి, పక్కనే ఉంటాడు కదా డోర్ తీస్తే అనుకుంటాం. ఇక్కడ కనపట్ల తీసేసరికి వెళ్ళిపోయాడు ఆయన. ఆ పరిస్థితులు చెప్పాడు. డొకిమాజ్ అనే పదం తూర్పు ప్రాచీన మార్కెట్లు ఉంటాయి చూసారా, ఆ మార్కెట్లు ఎలా ఉంటాయంటే తెలుసండి, ప్రాచీన తూర్పు మార్కెట్లు, ఇప్పుడు కాదు, ఇప్పుడు మార్కెట్స్ మారిపోయినాయి. ఎలా ఉండేయంట, ఒక ఒక 5-6 కలిసి పక్కపక్కనే 5 నుంచి ఉంటే ఎంత ఎంత వెళ్తుంటుంది, ఎంత గ్యాప్ ఉంటుంది, ఒక 6 అడుగులు ఉంటుందా, ఒక 5 అడుగులు ఉంది అనుకుందాం. 5 అడుగులు సందు, ఇక్కడ షాపు, అక్కడ షాపు, అక్కడ షాపు, వీధంతా షాపులు ఉంటాయి. ఇటు ఈ పక్క వీధంతా షాపులు ఉంటాయి. షాపుల్లోకి లోనకి రానివారంట వాళ్ళు. ఆ మార్కెట్లోకి ఎవరైనా కొనుక్కోటానికి వచ్చినప్పుడు ఇక్కడ బట్టల షాప్ ఉంది, అక్కడేమో సెల్ ఫోన్ షాప్ ఉంది, అక్కడేమో ఉంగరాల షాప్ ఉంది, చెవిదిద్దుల షాప్ ఉంది, ఈ పక్కనేమో కట్టెల షాపు, ఇలాగ షాపులు ఇటు ఉన్నాయి, ఇటు ఉన్నాయి. చాలా రద్దీగా ఉంటుందంట, చాలా రద్దీగా ఉంటుందంట. ఈ రద్దీ మీరు హైదరాబాద్ కోటి సెంటర్కి వెళ్ళారు ఎప్పుడైనా, ఎలా ఉంటుంది, కనీసం ఇలా ఇరికించుకుంటూ వెళ్ళాలి. అక్కడ తీసుకుని సరుకు కూడా టక 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 రా భయ అంటే మొత్తం కనిపించేస్తాడు మనల్ని, గబగబా తీసేసుకెళ్ళిపో, గబ నిలబడి వెళ్ళిపో అన్నట్టుగా. అంటే బిజీ మార్కెట్. ఇక్కడ పౌల్ గారు వాడిన మార్కెట్ అలాంటిది కాదు, దానికంటే బిజీ మార్కెట్. అయితే అక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏదైనా ఒక వస్తువు కొన్నాం అనుకోండి మార్కెట్లోకి వెళ్ళి, ఇక్కడ మన కూరగాయలు కొనుక్కుంటూ ఉండదంట. అక్కడ డొకమేజ్ అనే పదానికి పరీక్ష. ఎలాంటి పరీక్ష తెలుసా, వాళ్ళు చిన్న కిటికీ తెరుస్తారంట, కిటికీలో చూసుకోవాలంట మనకి ఏం కావాలో. చూసుకుని ఆ డ్రెస్ ఇవ్వండి అన్నాం అనుకోండి, టక 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 మేము మడతెట్టి కవర్లు పెట్టి ఇచ్చేస్తాడు. అర్థమైందా, కమన్ మనీ అంటాడు, డబ్బు ఇచ్చేయమంటాడు. నువ్వు ఎటువంటి దానివి, నువ్వు ఎటువంటి వాడివి, నువ్వు 100 షర్ట్లు వేసుకుని అద్దంలో చూసుకుని బాగుందా, ఇది బాగుందా, సెల్ఫీలు తీసుకుని ఇది ఫోటోలు ఎలా పడుతుంది ఇవన్నీ తీసుకుని మొత్తం అందులో ఉన్న సరికంతా తీసి ఇక్కడ మేటెట్టేస్తావు. వాళ్ళు లోన్ ఎన్ని మూలుక్కుంటారో. ఎందుకు అలా చెక్ చేస్తున్నావు? ఒక 500 ఎట్టి, ఒక 600, బాగా బ్రాండ్ అనుకుంటే 1500. బ్రాండెడ్ షర్ట్ కొనుక్కోవడానికి, బ్రాండెడ్ శారీ కొనుక్కోవడానికి మొత్తం మీట అంతా వేసేస్తున్నావు. ఇక్కడ వేసేసిన తర్వాత తీసేసి మళ్ళీ తీసింది కూడా మళ్ళీ మనకేమనిపిస్తుంది అంటే, ఏంటి నువ్వే తీసుకున్నాక ఎందుకని నువ్వు అంత బాధపడుతున్నావు? అందులో ఎక్కడైనా మచ్చలు ఉన్నాయేమో, ఎక్కడైనా కుట్లు ఊడిపోయినాయేమో, ఎక్కడైనా సిరిగిపోయిందేమో, నలిగిపోయిందేమో, ఏదైనా వస్తువు కొంటున్నప్పుడు పగుళ్ళు ఉన్నాయేమో చెక్ చేస్తాం కదా. చెక్ చేయడానికి ఉండదంట. అక్కడ చిన్న గ్యాప్ ఇస్తాడంట. ఇలా తీసుకుని ఆ సందులోంచి ఇలా తీసుకుని బయట వెలుగు ఉంటుంది కదా, లాన్ సీకట్ ఉంటుంది, లైటింగ్ ఉంటుంది, అది అక్కడ అంత క్లారిటీ కనపడదు. అక్కడికి వచ్చిన తర్వాత వెలుగులో చూసుకుని ఇది పార్సిల్ చేయండి అని ఇవ్వటానికి చిన్న గ్యాప్ ఉంటుందంట, అంతే. ఆ తూర్పు మార్కెట్లో వస్తువులు కొంటున్నప్పుడు ఆ పగుళ్ళు, ఆ చిరిగిపోయినటువంటిది ఎక్కడైనా ఉందేమో మనం చెక్ చేస్తాం చూసారా, అప్పుడు వాడారంటే డొకమేజ్ అనే పదం. ఎక్కడ చెక్ చేసుకోవాలి వాళ్ళు? ఆ చిన్న సందులోంచి తీసుకుని వెంటనే మనం డిసైడ్ అయిపోవాలి. ఎక్కడికి తీసుకొచ్చి? వెలుగులోకి తీసుకొచ్చి. అర్థమవలేదా? వెలుగు ఎవరు? వాక్యమే కదా. నీ వాక్యం నా పాదములకు దీపం. ఆ వెలుగులో చూసుకోవాలి. ఇప్పుడు అపొస్తలులు కాదు, ఎక్కడ పరీక్షించావు? వాక్య వెలుగులో పరిశీలించాలి. అందుకొచ్చి డొకేమాజు అనే పదం వాడాడు యోహాన్ గారు. నువ్వు ఎలా పరీక్షించావంటే, తూర్పు మార్కెట్కి వెళ్ళినప్పుడు, ప్రాచీన తూర్పు మార్కెట్లో బజార్కి వెళ్ళినటువంటి మనుషులు ఒక వస్తువుని కొనుక్కోవడానికి, వాడి పడేసి ఒక వస్తువుని కొనుక్కోవడానికి ఎంత పర్టికులర్గా పరీక్షిస్తారో, బోధ విషయంలో కూడా నువ్వు అలా పరీక్షించావు అని యేసుప్రభువు వారు ఏపీసీలను మెచ్చుకుంటున్నాడు. మనం పరీక్షిద్దామా? ఏం పరీక్షిద్దాం చెప్పాలి. సూట్ వేసాడా, కారు మీద వస్తున్నాడా, కారు ఎంత ఉంటుంది రేటు, సెకండ్ హ్యాండా, డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ఏనా, రిబ్బన్లు ఇప్పాడా, దేనికి, కారు కట్ని, జుట్టు బాగుందా, మాటలో అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ చేస్తున్నాడా, ఏంటి ప్రసంగంలో రయ్యమని దింపాడు,
అందరూ పిలుస్తున్నారా? ఎవరైనా శ్రీకాంత్ సార్ నన్ను వాక్యానికి రమ్మని అడిగారు. ఎవరు రమ్మన్నారంట. సీనన్నే బాగా చెప్తాడంట. బాగా చెప్తాడా? ఫాలోవర్స్ ఉన్నారా అన్నాడు. ఇంకేదో అన్నాడా కదా, గట్టిగా మాట్లాడతాడా, రీసౌండ్ చేస్తాడా, అరిచేస్తాడా? పరీక్షలో నిలబడేటప్పుడు హైట్గా అంతాడా, ఈ చెస్ట్ మంచి బలంగా అంతదా? అంటే చెత్త పరీక్షలు అండి. వాడి పాడేసే వంకాయ తింటే అరిగిపోతే సాయంత్రానికి బహుభూమిలో బాతుల్లో పోతుంది అది. ఆ వంకాయని తిప్పేస్తావు. ఒక 6 నెలలు వాడి పాడేస్తాం జోళ్ళు. ఎన్ని చోట్ల తిరుగుతాం చెప్పాలి? ఎన్ని చోట్ల తిరుగుతాం? మొత్తం జోలు కంపెనీకి అన్నీ తెలుసు, మొత్తం అన్నీ తిరిగేస్తాడు. ఇంతకు 6 నెలలు వాడి పాడేసి జోడు అది కాదండి. 1 సంవత్సరం 2 సంవత్సరాలు వాడి పాడేసే వస్త్రాలు ఎంత పర్టికులర్గా చెక్ చేస్తాం మనం. కానీ మన సంఘం విషయంలో, బాధ విషయంలో ఎందుకు పరీక్షించలేకపోతున్నాం అనేది నా బాధ. ఏది పడితే తినేద్దామా, ఏది పడితే అది సంఘంలోకి చొప్పించేద్దామా, రప్పించేద్దామా? నువ్వు చెప్పకపోగా చెప్పివని తీసుకొస్తావు. అలాంటి వాళ్ళని పరీక్షించలేవు. నువ్వు అనుకుంటున్నావు చాలా బాగా చెప్పాడు, నీ దగ్గర ఏమీ లేదు, వాక్యం లేదు. వాక్యం లేదు కాబట్టి చాలా బాగా చెప్పారని అంటాం. డూప్లికేట్ కూడా ఒరిజినల్లా కనపడుతుంది. పరీక్షించడం అంటే ఎలా పరీక్షించాలో చూపిస్తుంది. మిమ్మల్ని అడుగుతాను, మీరు చెప్పాలా. చూడండి ఒకసారి. పరీక్షించడం అంటే లోకం ఎలా ఉంది? కల్తీలతో ఉంది కదా. కల్తీలు, అన్నీ కల్తీలు. మనం అనుకుంటాం డూప్లికేట్ వాడేసి బ్రాండ్ వాడుతున్నాం అనుకుంటాం. నాది అన్నీ బ్రాండు అంటే 4 ఉతుకులు అయ్యేటప్పుడు కాలర్ వెలిసిపోతుంది. బ్రాండ్ కాలర్ వెళ్ళదు, మనం వెలిసిపోవాలి కదా. కానీ అన్నీ ఒకలాగా ఉంటాయి. అందులో కాల్గేట్ పేస్ట్ ఏది? ఎలా చెప్పగలిగారు? 2 ఒకలాగా ఉన్నాయి. డిజైను ఏది ప్రాబ్లం లేదు. ఎక్కడ తేడా వచ్చింది? ఒక 0 పెరిగిందా? పెద్ద తేడా ఏం కనపట్టలేదు. బాధ కూడా అంతే. చిన్న మెలుకుంటుంది, జారుముడిలాగా పేక్కడిపోద్ది. జారుముడే కదా ప్రమాదం. కాల్గేట్కి కూల్గేట్కి తేడా లేదా? మేము కోల్గేట్ వాడతామమ్మా అన్నది ఒక ఆవిడ. తీరా చూస్తే కూల్గేట్ అది. పళ్ళు బొక్కలు బెజ్జలు ఎందుకు పడిపోతున్నాయంటే నువ్వు డూప్లికేట్ వాడు ఒరిజినల్ వాడని అనుకుంటున్నావు. వాకింగ్ కూడా అంతే. చిన్న అక్షరం చేరుతాడు, సిద్ధార్థం ఖరాబ్ అయిపోద్ది. కానీ ఏమని చెప్పుకుంటాడు? మాది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఏం చెప్తున్నావు? మత్స్యశాఖలతో తిరిగేసి కొంతమంది మత్స్యశాఖల బోతలు చేసేస్తున్నారని తెలిసింది నాకు మన ఊళ్ళో. యేసుప్రభు ఎపిసిల్ని ఖండించినట్టు నేను మిమ్మల్ని ఖండిస్తున్నాను. అలాంటి బోతలు చేయకండి. సంఘం మంద కాదు, క్రీస్తు ప్రభుది. నమ్మకంగా మన చేతులు పెట్టాడు. నమ్మకంగా వారిని దేవునికి అప్పచెప్పాలి. ఇదిగోండి, మేము మంచి వాటర్ తాగుతామని అంటారు. మంచి వాటర్ అంటే ఏంటది? బిస్లేరి, బెలిసిలేరి, బెలిసిరి. అబ్బా, ఇన్ని రకాలు వదిలేస్తే ఏం అర్థమవుతుంది మనకి? దగ్గు వచ్చేస్తుంది నాకు. ఏంటన్నా వాటర్ ఏం తాగుతున్నావు? బ్రాండు బిస్లేరి. తీరా బాటిల్ ఎట్టరా అంటే నువ్వు వాడేది బిస్లేరి కాదు, బెస్లేరి, బెల్సిరి. సేమ్ అన్నీ ఒకేలాగా ఉన్నాయి. అంత తేడా ఉందా? లేదు కదా. ఎక్కడ తేడా వచ్చింది? అన్నీ స్పెల్లింగ్లోనే ఉంటాయి. సింబల్స్ అన్నీ అలాగే ఉంటాయి, జస్ట్ స్పెల్లింగ్ అంతే. కానీ మనం కొనికి తెచ్చేసుకుంటాం. ఇవి తెలుసా? ఇలాంటివి తెచ్చుకోం, కానీ కొన్ని తెచ్చేసుకుంటాం. చూపిస్తాను చూడండి. ఇదిగో కిన్లే. ఏది ఒరిజినల్ అండి ఇందులో? నాకు తెలీదు. వితలదానా? నాకు తెలీదులే. వీళ్ళని అడుగుదాం, వాళ్ళతో అడుగుదాం. ఇందులో కూడా ఉన్నారులే కొంతమంది. ఏది ఒరిజినల్? షూ అయి పెట్టలేదా? రేపు ఎక్కువ ట్రాక్లు కొనుక్కు తెచ్చేసుకున్నాను. 300కి వచ్చేస్తున్నాయని పెట్టాడేమో. పోమే కదా, కొనుక్కొచ్చేసాను. తీరా చూస్తే ఒరిజినల్ కాదు అది. ఎప్పుడు తెలిసింది? 4 ఉతుకులైన తర్వాత తెలిసింది. 4 ఉతుకులైన తర్వాత ఏమైందంటే పీసులు ఎత్తున్నాయి పైన. అంటే ఇలాంటి చిన్న చిన్న మన జీవితాల్లో అనుదినం వాడుకునే మనం మోసపోతుంటాం. చాలా కూరగాయలు కానీ
టీ తాగే టీ పొడి కానీ వాడే వస్తువులు అన్నీ కూడా కల్తీ. మరి బోధ కల్తీ అవ్వదని ఎలా అనుకున్నారు మీరు? ఇలాంటి చిన్న చిన్నయే ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేసుకుంటున్నప్పుడు అది డెవలప్ అయిపోతుంది అనుకుంటే మరొక వ్యక్తి దానికి సంబంధించి అదే సింబల్ తోటి ఒక అక్షరం తప్పించి ఒక దొంగ వ్యాపారాన్ని లోకంలో ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టి మోసం చేస్తుంటే నిజమైంది పరలోకానికి నడిపించి బోధ కల్తీ అవ్వదని ఎందుకు అనుకుంటున్నాం? సంఘం ఏం చేయాలి? పరీక్షించాలండి. ఒక 50 రూపాయలు పెట్టుకునే సర్పే, ఒక 50 రూపాయలు పెట్టుకునే పేస్టే, ఒక 100 రూపాయలు 500 ఎట్టి కొనుక్కునే డ్రెస్సే, జోడే మనం పరీక్షించగలుగుతున్నప్పుడు ఎందుకు మనం పరీక్షించలేమన్నది. ఏం చేయమంటున్నాడు? సమస్తమును పరీక్షించండి. ఎఫెసీయులు పరీక్షించారు. అంటే చిన్న చిన్న వస్తువులు కొద్దిపాటి డబ్బుతోటి కొద్ది సమయం ఉండే వాటిని మనం ఎంత చక్కగా పరీక్షిస్తామో కానీ ఈ పరీక్షిస్తాం కదా ఏ మామూలుగా సాధారణంగా వాడిపాడే వస్తువులు. మరి ఆధ్యాత్మిక విషయాల్లో ఎందుకు పరీక్షించలేకపోతున్నాం? ఎలా పరీక్షిస్తారు? పేర్లు చూస్తారు, ఇంకేం చూస్తారు? ఐఎస్ఎస్ సింబల్ ఉందో లేదో చూస్తాం, ఇంకేం చూస్తాం? అదేది ఈ మధ్య చిన్న సుక్క చూస్తున్నారు, గ్రీన్ సుక్క, అది కూడా చూడటం, కింద అన్నీ జాగ్రత్తగా చూసి కొంటూ ఉంటారు కొంతమంది అలా చూడరు, ఏదైతే ఏంటి అని తెచ్చేసుకుంటారు. అలాంటి వాళ్ళు ప్రమాదాలు పడతారు. పరీక్షించుకునేవాడు ప్రమాదాలు పడ్డావు, ఎందుకంటే ఏది ఒరిజినలో ఏది డూప్లికేట్ వాళ్ళకి అర్థమవుతుంది కదా. ప్రాచీన తూర్పు మార్కెట్లో కూడా అలా చెక్ చేసుకునేవారంట, కానీ చూడటం కష్టంగా ఉండేదంట. అలాంటి కష్టతరమైనటువంటి స్థలాల్లో పరీక్షించే పదానికి డోకెమాజ్ అనే పదాన్ని పౌలు గారు ఉపయోగించినప్పుడు అదే పదాన్ని యోహాను గారు అరువు తెచ్చుకున్నాడు. ఎఫెసీయులకు ఉపయోగించడానికి అబద్ధ బోధకులు పరీక్షించే విషయంలో నువ్వు ఇలా ఉంటావు అంటే పర్టిక్యులర్ పిన్ టు పిన్ను, పాయింట్ టు పాయింట్, పదం టు పదం నువ్వు చెక్ చేస్తావు అని చెప్పాడు. ఇప్పుడు క్రైస్తవులు కూడా మనం కూడా ఏం చేయాలి? ఈ దినాల్లో కల్తీలు ఎక్కువైపోయినాయి. ప్రారంభం కంటే ఇప్పుడు ఎక్కువ కల్తీలు ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పరీక్షించాలి. వస్తువుల విషయంలో జాగ్రత్తలు పడుతున్నాం, మరి ఆధ్యాత్మిక విషయాల్లో కూడా పరీక్షించాలా లేదా? పరీక్షించాలి. ఎలా పరీక్షించాలి? ఆధ్యాత్మికంగా పరీక్షించే విధానం కూడా ఉంటుందమ్మా, ఉంటుందా? ఏం చెప్తున్నాను? ఎఫెసీయులు పరీక్షించారంట. ఎవరిని? అపోస్తలులు కాక అపోస్తలమని చెప్పుకున్న వారిని, దుష్టుల్ని. వాళ్ళు సహించలేదు, రిజెక్ట్ చేశారు, వాళ్ళు పక్కన పెట్టేశారు. మరి ఈరోజు సేవ చేస్తున్నాం కదా మనకు కొంత ఓ 10 మందినో, ఒక 20 మందినో, ఒక 50 మందినో దేవుడు మనకు అప్పచెప్పాడు కదా నమ్మకంగా. మరి వాళ్ళని కాయాల మెందు మేపేస్తాం గట్టిగా పెట్టేస్తాం, కానీ ఖాయం కాస్తారు కొంతమంది ఎక్కడికి వెళ్ళకుండా. ఒక వారం రాకపోతే ఇంటికి వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళావు నాన్న, రాలేదు ఈ వారం అని బాణ కాస్తాడు, చెదిరిపోకుండా బాణ కాసుకుంటాడు. కానీ మేత మాత్రం ఒట్టిగడ్డి పెట్టేస్తున్నాడు, కాళ్ళతో తొక్కేసింది పెట్టేస్తున్నాడు, సిరాకు అయిపోయింది పెట్టేస్తున్నాడు, కుళ్ళిపోయిన ఆహారం పెట్టేస్తున్నాడు దాన్ని, గొర్రెలకి తినేసి ఏమాత్రం ఉంటుంది, అవి కూడా ఈలాగా బలహీనంగా పడుకొని ఉంటున్నాయి. ఇప్పుడు మనకు అవసరమా కాదా ఇది అంటున్నాను నేను. ఏం చేద్దాం మరి? పరీక్షిద్దాం. ఎలా పరీక్షించాలని అడుగుతున్నాను ప్రశ్న. సరే, పక్కనే ఆధ్యాత్మికంగా పరీక్షించటానే సైడ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎలా పరీక్షించాలి? చిన్న పాయింట్ రాసుకోండి. 6 నెలలు, సంవత్సరం వాడి పడేసే జోళ్ళు, వస్త్రాలు జాగ్రత్తగా పరీక్షించి మరీ కొంటాం. అలాంటిది స్థిరమైనవి, నిశ్చలమైనవి ఎలా పరీక్షించాలి? తప్పుగా పరీక్షించుట. ఇందులో 2 విషయాలు వస్తాయి. తప్పుగా పరీక్షించున్నామంటే సరిగా పరీక్షించేది కూడా ఉంటుంది, మంచిగా పరీక్షించుట. మరి ఇరిగించుకోగలిగితే ఇక్కడ కొన్ని పాయింట్లు వస్తాయి, ఇక్కడ కొన్ని పాయింట్లు వస్తాయి. తప్పుగా పరీక్షించడం ఎలా పరీక్షిస్తాం? కొన్ని సందర్భాల్లో వస్తువులు లోకంలో దాన్ని ఆధారం చేసుకుని ఆధ్యాత్మికంగా కూడా పరిశీలిస్తాం. ఏది? దేవుడి వాక్య విషయంలో, మన సంఘం విషయంలో ఇలాగే పరిశీలిస్తాం. ఎలాగంటే ఇందులో 1, 2, 3 పెట్టుకోండి. 1, మనకంతా తెలుసులే అనుకోవటం. పరీక్షించేటప్పుడు ఏమనుకుంటాం? జాగ్రత్త అన్నాం అనుకో, మాకు అంతా తెలుసు. మొట్టమొదటిగా మనిషి అనుకునేది ఏంటి?
ఒక వస్తువు కొంటున్నప్పుడు జాగ్రత్తగా చూసుకొని అంటారు కదా మనకి సలహా ఇచ్చేవాళ్ళు. మనం ఏమంటాం, మాకు అంతా తెలుసులే. 1. 2, ఊహించడం. తప్పుగా ఎలా పరీక్షిస్తాం? మనకంతా తెలుసనే భావం ఉంటుంది మనకి. తర్వాత ఊహించేస్తాం ఎక్కువ, అని ఊహించేసుకుంటాం. ఇక్కడ ఖచ్చితంగా ఎలా ఉంటుంది, ఇక్కడ ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉంటుంది అన్నట్టుగా. 3, నిందించాలనే ఆలోచనతో వెతకటం. ఎవరైనా ఫ్రూట్స్ కూడా వచ్చాడు అనుకోండి మన వీధిలోకి, ఎలా కొంటాం చెప్పాలి. ఏవా ఎత్తుకొచ్చేసావా, ఎక్కడ ఇయ్యి కోబెట్టాడు, దీనికి కానీ అరుక్కొట్టావా, ఇలా ఎదిగితే కొండీడు ఎంతగానే ఒక 100 రూపాయలు కొనడానికి ఇలా తీసి ఎలా కొన్నావు, ఎక్కడిది ఇది, మార్కెట్కి వెళ్ళి తెచ్చావా, కోబెట్టావా, లేకపోతే అరుక్కొట్టావా, ఇటు కొని అంటే అవతలని తప్పు పట్టుకుంటూ వెతుకుతాడు, పరీక్షిస్తాడు కదా. ఇలా తీసుకున్నప్పుడు ఇలా ఏమంటే ఇది ఒరిజినలేనా, ఎక్కడ తెచ్చారు, వీడు కొని ఒక 10 రూపాయల పెన్నుకి ఆడు 10 లక్షలు ఎట్టుకున్న వ్యాపారం తీసుకుని తీసేస్తాడు. అర్థమవుతుందా? అలా పరీక్షించడం. 4, లేని దానిని ఉన్నదిగా చెప్పడం. 5, ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి దానిని అనుసరించడం. ఆధ్యాత్మికంగా పరిశీలించే విషయంలో కొన్ని విషయాలు చెప్పబడుతున్నాయి. ఏంటవి? మనం అంతా తెలుసులే అనుకుని పరీక్షిస్తూ ఉంటాం. 2వది ఊహిస్తుంటాం. 3వది నిందించాలని ఆలోచనతో వెతుకుతాం. 4వది లేని దానిది ఉన్నదిగా చెప్తాం. 5వది ఎక్కువ మంది చెప్తున్నారు కాబట్టి అది తీసుకుంటాం, దాన్ని అనుసరిస్తూ ఉంటాం కదా. ఇది తప్పుగా పరీక్షించే విధానం. ఈ లక్షణాలు ఉన్నాయనుకోండి, మన కాంప్రమైజ్ అవుతున్నాం ఏ విషయంలో అయినా సరే. అర్థం అవ్వలేదు మీకు? మంచిగా పరీక్షించే విధానం చేసి చూపించేదిగా ఉండాలి. ఎలా? మామిడిపళ్ళు అమ్మి కూడా ఏం చేస్తాడు, కాయ కోసి మొక్క కోసి, ఏమండే తినండి, మన జీవనం రఘు నేను వెళ్ళాం ఎక్కడికి అది మామిడిపళ్ళు కొనడానికి. ఇంత కాయ కోసి ఇచ్చాడు. అయ్యి బాబా అంత కాయ కోసేస్తున్నాడు, మనకే కాయ 80 రూపాయలు చెప్తున్నాడు, ఆ కాయ కోసి ఇచ్చేస్తున్నాడు అంటే అతనికి భరోసా ఏంటి? ఒరిజినల్ కాబట్టి కోసిస్తాం. కొయ్యకూడదు అంటున్నాడంటే అంటే అర్థం కొయ్యకూడదు, పాలతో పట్టుకెళ్ళండి అన్నాడు ఇంకో. అది తేడా ఏదో, అది తీయగా ఉండవు, పుల్లగా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందా? ఏం చేయాలి? అలా పరీక్షించాలి. చూడాలి. ఒకవాడు వస్త్రం చెక్ చేస్తాడు, పట్టమల్లి అవుతాడు, అవతలుడు అమ్మివాడు చిరిగిపోద్దాం అనుకుంటాడు, గట్టిగా లాగి చూస్తాడు. మనం బెల్ట్ కొంటున్నప్పుడు కూడా గట్టిగా లాగి చూస్తుంటాం. పెన్న కూడా ఏం చేస్తుంటాం, రాసి చూస్తాం. అంటే పరీక్షిస్తేనే కానీ పరీక్షించే పద్ధతి అది. అలా అన్నారని చెప్పేసి గట్టిగా చేశారు కానీ మిమ్మల్ని షాప్లోకి రానివ్వడం, ఎందుకంటే కల్తీలతో నిండిపోయినాయి కాబట్టి. కానీ ఆధ్యాత్మిక విషయాలు మాత్రం పర్టికులర్గా పరీక్షించి చూడటంలో ఇది వాడాలి. 2వది పరీక్షించే విధంగా ఉండాలి. ఎలా? పరీక్షించే విధంగా ఉండాలి. పరీక్షించే విధంగా అంటే రాజమండ్రి మార్కెట్కి వెళ్తాం. ఓ మార్కెట్ ఉండు, బట్టల మార్కెట్. ఇలా నడుచుకుంటూ వెళ్తాం. ఏమంటే రండి అని పిలుతుంటారు కొంతమంది. మనకు ఒక ఐడియా ఉంటుంది పలానా షాప్కి వెళ్ళాలని. ఒకవేళ ఆ షాప్ కంటే పెద్ద షాప్ తగిలిందనుకోండి, సర్లే ఇందులో చూద్దాం ఒకసారి అని వెళ్తాం. అలా కాకుండా కొన్ని షాపులు ఉంటాయి, వెళ్దాం రా అన్నాం అనుకోండి, అసలు ఏముంటాయండి అందులో చూద్దాం తెలిసిపోతుందిగా. ఏముండవని బ్రాండెడ్ ఉండవో, అందులో పనికొచ్చి ఉండవో, అసలు షాపే ఎలా ఉంది చూడడానికి, అందులో ఏమైనా ఉంటాయా అన్నట్టుగా లేదు అది అప్పుడు ఏంటి అర్థం? పరీక్షించే విధంగా అది లేదు. కనీసం అక్కడికి వెళ్ళి చెక్ చేసి కొనుక్కు తెచ్చుకుందాం అనుకుంటానికి కూడా అక్కడ అంత సరుకు ఉండదేమో. అక్కడ కొన్ని షాపులకి వెళ్తుంటాం, ఏదైనా మనకి ఇంపార్టెంట్ వస్తువు కావాలనుకున్నప్పుడు చూసుకుంటూ వెళ్తాం. ఇందులో ఉండదు అని ఎందుకు వెళ్ళిపోతున్నాం? పరీక్షించే విధంగా షాపులు లేవు. ఇప్పుడు బైబిల్ మిషన్ దగ్గరికి వెళ్ళి సత్యవాక్యం నడుతుందో లేదా అని అన్నారనుకోండి, నేను అడుగుతున్నాను, బైబిల్ మిషన్ జరుగుతుందండి, అక్కడ పరీక్షిందాం ఒకసారి వాక్యం జరుగుతుంది అది పరీక్షించడానికి కూడా మీకు అర్థం అవట్లేదా? ఎలా పరీక్షించాలి? చూస్తే చూడడానికి వీలుగా ఉండేది,
బైబిల్ మిషను లేకపోతే ఒకరు కొన్ని సంఘాలు జరుగుతున్నాయి కదా, అక్కడికి వెళ్ళి ఇక్కడ సత్యం వాక్యం జరుగుతుందో లేదా అని పరీక్షించడానికి అక్కడికి వెళ్తారా? మీరు వెళ్తారా? తెలిసిపోతుంది, బయట ఉండగానే తెలిసిపోతుంది ఇక్కడ ఏముంటుందో మనకు తెలుసు. తర్వాత పరిశోధించాలి. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక 19:20 4వ పాయింట్, దేవుని సంబంధమైనవా కావా అని చూడాలి. దేవుని సంబంధమైనవా కావా అని చూడాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:1-6 వరకు. 5వ పాయింట్, పూర్తి స్థాయిలో కనుగొనాలి. పూర్తి స్థాయిలో. ఏ స్థాయిలో? పూర్తి స్థాయిలో చెక్ చేయాలి, పరీక్షించాలి. ప్రకటన 2:2 ఇలా పూర్తిగా పరీక్షించారా? ఎపేసీలు ఏ కోవలోకి వస్తారు? మంచిగా పరీక్షించే విషయంలో ఈ పాయింట్లోకి వస్తారు. వీళ్ళకి దేవుడిచ్చిన మెప్పేంటి? పూర్తి స్థాయిలో, అరకొరగా చూడరాళ్ళు, పూర్తి స్థాయిలో పరీక్షిస్తారంట వాళ్ళు. అర్థమవుతుందా? సమస్తం పరీక్షించమని చెప్పాడు కదా. తప్పుగా పరీక్షించడం ఉంది, మంచిగా పరీక్షించడం ఉంది. ఆధ్యాత్మిక జీవితంలో ఈ విధానంలో మనం వెళ్ళగలిగితే పరీక్షించే విషయంలో ఒకంత సక్సెస్ అవుతాం. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటంటే మన పరిచర్యలో కానీ మన భక్తి జీవితంలో కానీ అలాగే బయట నుంచి వస్తున్నటువంటి బోధకుల విషయంలో కానీ సమస్తము పరీక్షించి మేలైనది చేపట్టమంటున్నాడు. సమస్తాన్ని పరీక్షించాలి. పరీక్షించకుండా మనం ఏం చేయకూడదు. పరీక్షించకుండా మనకి సంబంధం లేని వాటిలో వేలు పెట్టకూడదు. పరీక్షించాలి. ఎందుకంటే మన పరిచర్య కొరకైనటువంటి పరీక్షించాల్సినటువంటి పరిస్థితులు ఈ కడవరదనాలు ఉన్నాయి. ఎందుకంటే భిన్నమైనటువంటి బోధలు క్రైస్తవ సంఘాన్ని చుట్టుముట్టేసినాయి. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు మనకు అప్పగించిన ఈ ఆత్మల్ని లేకపోతే విశ్వాసాలని తిరిగి మనం నమ్మకంగా దేవునికి అప్పగించాలి. కాబట్టి ఆ విషయంలో లోక సంబంధమైన విషయాల్లో వాడి పడేసే కొద్ది కాలం ఉండి వెళ్ళిపోయే వాటి కొరకు ఒక బంగారం కావచ్చు, ఒంటి మీద ధరించుకున్న వస్త్రం కావచ్చు, తింటున్న ఆహారం కావచ్చు, ఏదైనా సరే దానివల్ల వచ్చే నష్టం తాత్కాలికమైందే, చిన్నదే. అది పెద్ద నష్టమని తీసుకురాదు. మన లోకంలో ఒక 2000 ఒక షర్ట్ కొని వేసుకున్నాం, బ్రాండెడ్ అని చెప్పి నమ్మించి అమ్మేసాడు. మనం ఎంత చెక్ చేసుకున్నా మనకు తెలియలేదు, బ్రాండెడ్ అనుకున్నాం. తీరా కొనేసుకున్న తర్వాత అది బ్రాండెడ్ కాదు, కంపెనీ వాడి దగ్గరికి వెళ్తే అది మా బ్రాండ్ కాదని చెప్పాడు. కొన్ని ఎలా వస్తున్నాయని చెప్పి మనకు నష్టం ఎంత? 2000. అది సమకూర్చేసుకోవచ్చు, ఆ భర్తీ చేసేసుకోవచ్చు. దాని నష్టం తీవ్రంగా ఏం లేదు అక్కడ. కానీ ఆత్మీయ జీవితంలో వచ్చే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. పరలోకాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏ బోధ పడితే ఆ బోధ వినేసి ముందుకెళ్ళిపోదామని అనుకుంటే నష్టపోతాం. తాత్కాలికమైనటువంటి నష్టానికి శాశ్వతమైనటువంటి నష్టానికి డిఫరెంట్ మనం గమనించాలి. కాబట్టి సమస్తము పరీక్షించి మేలేని చెప్పడు. ఉదాహరణకి కొనుక్కునే దుస్తుల విషయంలో సరిగ్గా పరీక్షించలేదు అనుకోండి, వచ్చే నష్టం తక్కువ ఉంటుంది. అలాగే వివాహ విషయంలో తోలు ఎర్రగా ఉందని చెప్పి లేకపోతే ఆస్తిపరులు అని చెప్పేసి ఒక చక్కటి అమ్మాయిని చూసి చేసేసుకున్నాం అనుకోండి, నష్టం ఎంత ఉంటుంది? జీవితకాలం భరించాలి. అది కొద్దికాలం ఉంటుంది 2000, ఈమెతోటి జీవితకాలం, భర్త అయినా భార్య అయినా జీవితకాలం. అది ఆధ్యాత్మిక జీవితంలో నష్టంకి ఎంత తీవ్రతరంగా ఉంటుందో ఆలోచించాలి. రాబో లోకంలో నిత్యం ఉండే లోకం అది. ఈ లోకంలోనే నష్టం చిన్నది పెద్దది చూస్తున్నాం. మరి ఆత్మీయ విషయాల్లో ఇంకెంత పెద్ద నష్టం ఉంటుంది అన్నది మనం గ్రహించుకోవాలి. కాబట్టి ఏది పడితే తినకండి. ఆఖరికి నేను కూడా చెప్తున్నాను, నన్ను కూడా పరీక్షించండి అంటున్నాను. నేను ఈయన చెప్పేది కరెక్టా కాదని నన్ను కూడా పరీక్షించమని ఎన్నోసార్లు మీకు ఆహ్వానాన్ని ఇచ్చాను నేను. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మనం దేవుడు ఆయన పని చేసేటప్పుడు పరీక్షించే చేయమంటున్నాడు అన్నీ. కాబట్టి దానికి సంబంధించి సమస్తము పరీక్షించమన్నాడు. పరిచర్య విషయంలో వాళ్ళు ఆరోగ్యకరమైన పరిచర్య చేయడానికి బోధన పరీక్షించారు. కాబట్టి ఏపీసీలు ఎంత పరీక్షించారో చూసాం మనం. ఎంతవరకు పరీక్షించారని అంటే పూర్తి స్థాయిలో వారు అబద్ధ బోధనలను కనిపెట్టారు పరీక్షించి. అందుగురించి వారు ఆరోగ్యకరమైన పరిచర్యని చేయగలిగారు. పరీక్షించే విషయంలో ఆధ్యాత్మికంగా ఎలా పరీక్షించాలన్న దాంట్లో ఇందాక సెషన్లో మనం నేర్చుకునేది ఏంటి? 2 పాయింట్లు. తప్పుగా పరీక్షించడం ఉంటుంది, మంచిగా పరీక్షించడం ఉంటుంది. దాని గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు మనం దాని కొనసాగింపుగా పరీక్షించడానికి కావలసినటువంటి ఆధారాలు, పరీక్షించే విధానం చూసాం. మంచిగా ఉంది, చెడ్డగా పరీక్షిస్తాం. అయితే ఇప్పుడు ఆ పరీక్షించే విధానం ఏంటి? ప్రామాణికం దేన్ని కొలబద్దగా పెట్టుకోవాలి, దేన్ని టేపుకు వాడాలి? ఇప్పుడు
కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. ఒక షర్ట్ ఉందండి, ఒక షర్ట్ ఉంది నాది చెస్ట్ నేను ఫ్లిప్కార్ట్లో చూస్తాను, చెస్ట్ 42 ఇస్తాడు. ఎం సైజు నాది, ఎం సైజులో 42 ఇస్తాడు. సేమ్ ఎం సైజు మళ్ళీ ఇంకో కంపెనీ పెట్టేసుకున్నాను అనుకోండి, అది 40 ఉంటుంది. అది బ్రాండెడే. హైలాండర్ తీసుకునేవాడు నేను షర్ట్లో, 40 ఇచ్చేవాడు. 40కి ఈ ఎక్కేసిది ఇలాగే నాకు. తర్వాత వేరే కంపెనీలోకి వెళ్ళాను, డెన్నిస్ లింగోలోకి వెళ్ళాను. అందులో ఎం సైజ్ పెట్టాను, అందులో 40 ఉంది. అది ఎమ్మో, అది 42 ఇచ్చాడు. ఇది ఎమ్మో 40 ఇచ్చాడు. మరి బ్రాండే కదా అంటున్నారు. బ్రాండ్ అయితే అలా ఎందుకు ఇస్తారు? బ్రాండ్ అనేది ఎక్కడికి వెళ్ళినా 42 అర్థం అవ్వలేదా? మా కంపెనీ 40 అంటే 42 పాయింట్, ఎం అంటే 42 అండి. ఈ కంపెనీ వాడు అన్నాడు మాది ఎం అంటే 40 అండి అంటున్నాడు. బ్రాండ్ అలా ఉండదు కదా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ విషయం అంటే, నువ్వు కొలిచే విధానం మేము బైబిల్ మిషన్ పరిధిలో కొలుస్తామండి, లేదా లూథరన్ పరిధిలో మేము కొలుస్తామండి, అవి కాదు ప్రామాణికం. నువ్వు దేని ప్రామాణికంగా పెట్టుకుంటావు? ఇప్పుడు మాకు మీటరు ఇన్నే ఉంటాయండి అని ఒక టైలర్ గారు అన్నారు అనుకో, నాకు ఇది బారు 28 పడుతుంది అన్నాం అనుకో, 28 అని చెప్పి ఇక్కడ కుట్టాడు అనుకో, నా టేపు 28 అంటే ఇక్కడికే ఉందండి అంటే కరెక్ట్ కాదు కదా అది. అంటే టేప్ ఎవరి దగ్గరైనా ఒకటే ఉండాలి. నేను అదే చెప్తున్నాను. ఏంటి ప్రామాణికం? మరి దేన్ని ప్రామాణికంగా తీసుకోవాలి మనం చూద్దాం. తప్పుడు ఆధారాలు కూడా ఉన్నాయి, తప్పుడు ప్రామాణికతో పరీక్షించే విధానం కూడా ఉంది. కాబట్టి ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించేద్దాం. అందుగురించి ఈ పాయింట్ రేజ్ చేశాను. పరీక్షించడానికి కావాల్సినటువంటి ఆధారాలు పరీక్షించడానికి ముందు ఉంటాం మనం. మరి ఏం వాడాలి? ఏంటి ప్రామాణికం, దేని ప్రామాణికంగా తీసుకోవాలి అనేది మనం చూస్తే అందులో 2 విషయాలు మనం ఆలోచించాలి. ఇందాక పరీక్షించే విషయంలో మంచిగా పరీక్షించడం, చెడ్డగా పరీక్షించడం అనేది ఉంది కదా. ఇందులో కూడా 2 విషయాలు చూద్దాము. ఒకటి ఏంటంటే తప్పుడు ఆధారాలు, సరి అయిన ఆధారం చూద్దాము. తప్పుడు ఆధారాల దాంట్లో ఒక 7 విషయాలు ఉంటాయి. ఇందాక పాయింట్ వైజ్గా ఎలా రాసుకున్నారో ఇందులో కూడా ఆలోచించేద్దాము. తప్పుడు ఆధారాలతోటి కూడా పరీక్షిస్తాం. తప్పుడు ఆధారాలు అంటే మన పరిధి అంతవరకు ఉండిపోయింది. పరీక్షించే విషయంలో కూడా మనం సరైనటువంటి ప్రామాణికత లేకపోతే కనుక దాంట్లోనే కొనసాగిపోతుంటాం. ఒకటి ఏంటంటే తప్పుడు ఆధారాల్లో ఇవన్నీ అయిపోయిన తర్వాత సరైన ఆధారాలు చూద్దాము. ముందు తప్పుడు ఆధారాలు చూద్దాం. భావోద్వేగాలు అంటే ఏంటి? ప్రామాణికం ఏంటి? వీళ్ళకి పరీక్షించడంలో వీళ్ళకి ప్రామాణికం ఏంటి? కొంతమంది భావోద్వేగాలతో పరీక్షిస్తారు. అంటే ఇతనుకున్న ఫీలింగ్స్ ఎలా ఉంటాయంటే, చూడంగానే ఒక మెసేజ్కి మారిపోతారు. వీళ్ళు ఒక్క మెసేజ్కి స్పందించేస్తారు. అబ్బా నెంబర్ 1 ఇక్కడ అంటారు అంతే. లేరా అలాంటి వాళ్ళు? నేను అలాంటి వాళ్ళు అసలు నమ్మను. అబ్బా సూపర్ అని అంటారు. మా చర్చికి వచ్చిన వాళ్ళు కొత్త వస్తుంటారు. నిజంగా నాది కాదనుకుని చిన్న తప్పుడు బాచ్ అయితే ఈ శివారి నుంచి శివారు ఒక నాదే. ఎందుకంటే నేను సంఘం పెట్టిన తర్వాత 1000 మంది వచ్చి వెళ్ళిపోయారు. వచ్చిన ప్రతి కుటుంబం కూడా సూపర్ అండి పాస్టర్ గారు, లాంటి వాక్యం ఎక్కడ వెళ్ళినది అంటున్నారు. మళ్ళీ కనపడతలేదు. మీకు అర్థమైందా? చూడండి, మా తమ్ముడు ఉన్నాడు. తర్వాత పీతన్ గారిని కూడా అడగండి, ఎంతమంది అంటే మనకి అలా వెంటనే స్పందించి వాళ్ళని అంటాను, మీరు ఎక్కడ నిలబడరండి అని. భావోద్వేగాలతోటి పరీక్షించడం కాదు. భావోద్వేగాలతో పరీక్షిస్తే అక్కడున్న పరిస్థితులకి స్పందించేసి వెంటనే నిర్ణయం తీసేసుకుని ఇది నెంబర్ 1 అని చెప్పేస్తాం. భావోద్వేగాలు ఉండకూడదు పరీక్షించేటప్పుడు. 2, నేను ఎక్కువ వివరణ అవ్వట్లేదు, నేను ముందుకెళ్ళిపోతున్నాను. మీరు దేవుడు మీకు ఇచ్చిన జ్ఞానాన్ని ఉపయోగించుకోండి. 2, తల్లిదండ్రులు. ఎలా పరీక్షిస్తున్నాం? తల్లిదండ్రులు ఎందుకు వెళ్తున్నావు? అందులో తప్పు ఉందన్నా సరే మా అమ్మ నాన్న వెళ్తున్నారుగా, మా అమ్మ నాన్నలు అందులో ఉన్నారుగా, నువ్వు దానికి ఎందుకు వెళ్తున్నావు? అది కరెక్ట్ కాదు కదా అన్నావు అనుకో, అక్కడ సరైన బోధ లేదు అన్నాం అనుకో, మరి మా అమ్మ నాన్న వెళ్తున్నారు కదండి. ఎలా ఎంపిక చేసుకుంటున్నాడు? ఎలా పరీక్షిస్తున్నాడు? తల్లిదండ్రులు బట్టి పరీక్షిస్తున్నాడు. మా అమ్మ నాన్న అక్కడికి వెళ్తున్నారు కాబట్టి నేను అక్కడికి వెళ్తున్నాను. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు అలాగా. అసలు అది పరలోకానికి నడిపి ప్రభు బల్లే ఉండదు, బాప్తిస్మే ఉండదు. బాప్తిస్మే అనేది లేని సంఘంలో నువ్వు పరలోకానికి ఎలా వెళ్తావు? అందులో కొనసాగితే
అంటే నువ్వు ఎలా పరీక్షించి అందులో కొనసాగుతున్నావు? మా అమ్మ నాన్న అందులోకి వెళ్తున్నారు కాబట్టి మా వాళ్ళు వెళ్ళేవారు, పాప వాళ్ళు లేరు, వాళ్ళ మీద గౌరవంతో నేను వెళ్తున్నాను అన్నట్ట. ఇంత ఖచ్చితంగా చెప్తున్నా కూడా అందులో ఎందుకు కొనసాగుతున్నారు? ప్రభు బల్ల ఉండదండి. ప్రభు బల్ల ఆరాధన అంటే ఏంటి? ఆరాధన అంటే ఏంటి? ప్రార్థన, పాటలు, అపోస్తుల బోధ, కానుకలు, ప్రభు బల్ల. ఈ 5 ఏ ఒక్కటి నువ్వు మిస్ అయినా నువ్వు ఆరాధన చేసినట్టు కాదని బైబిల్ చెబుతుంది. అక్కడ బల్లారాధన ఎవరు? నువ్వు అందులో ఎలా కొనసాగుతున్నావు? మా అమ్మ నాన్న బాధపడతారు. నీ పరీక్ష ఏంటి? మా అమ్మ నాన్న బాధపడతారు, మా ఊరోళ్ళు బాధపడతారు. అలా పరీక్షిస్తే నువ్వు అందులో ఉండిపోతావు. మొహమాటలేదు ఇక. అర్థమవుతుందండి? నువ్వు ఇంత తెలిసి ఉండి కూడా, ఇంత మాతో సహవాసం చేసి ఉండి కూడా మీరు అందులో ఎందుకు కొనసాగుతున్నారని అడిగామనుకోండి, మాది మా నాన్నగారు అప్పుడు, మా అమ్మ వీళ్ళు చేసేదేమి లేదు, మా అమ్మ మా నాన్న అప్పుడు అలా అంటారు. ఏంటండి ఇది? కనీసం విజ్ఞత ఉండాలి కదా. వాక్యం తెలిసిన తర్వాత కూడా అబ్బాయి ఇది పరలోకానికి నడిపించివే కాదు, ఏదో మీ ముసలిది ఏదో బుట్టట్టుకుని వచ్చింది, ముసలిదాన్ని కూడా వెళ్తున్నాం, మీ అమ్మ కూడాను బస్ స్టాండ్లో ఉన్నాం, రాజమండ్రి వెళ్ళాలి, కాకినాడ బస్సు ఎక్కింది, అమ్మ కాకినాడ బస్సు ఎక్కేవంటే అన్నావు. నేను ఇదే ఎక్కుతాను రా అంది. ఎక్కడికి వెళ్ళాలి మనం? వెళ్ళిపోతావా? నేను అడుగుతున్నాను. ముసలిదానికి తెలియదు, చదువుకోలేదు, బోర్డు చూడలేదు, ఎవరిని అడిగింది, ఇది వెళ్తుందండి రాజమండ్రి అన్నారు, ఎక్కిన తర్వాత కాకినాడ అని చెప్పాడు, ఏదోటి ఎక్కి పోనవరు వెళ్దామా అంటారు. వెళ్ళిపోతావా? అలా వెళ్ళిపోతే ఏమంటారు? అలా పరీక్షించి సంఘాల్లో సాగుతున్నారు. లేరు ఎలాగా ఉన్నారు. అలాగే వాళ్ళకి పరీక్షించడం రావట్లే, వాళ్ళకి ప్రామాణికం లేదు. వాళ్ళ తల్లిదండ్రుల ప్రామాణికం ఏంటండి? భావోద్వేగాలు పరీక్షించడానికి ప్రామాణికం ఏంటి? భావోద్రేకం ఎంతసేపు ఉంటుంది? ఒక కెరటో లాంటిది, ఒక ఉరుము లాంటిది, ఒక పిడుగు లాంటిది, బల్లమంటది, అంతే, మళ్ళీ కనపడదు ఇక. అర్థమవుతుందా? 3 ప్రాచుర్యం పొందినది. అంటే మన తమ్ముడి పేరేం పేరు? ప్రసాదా. ఇంతకీ ఇంత వాక్యం వింటాడు, సత్యం వింటాడు, ఎంత చాలా ఇష్టం, కానీ నేను ఆర్సీఎం మొదలు రానని అంటున్నాడు. అక్కడ మరియమ్మని విగ్రహం పెడతారు, అన్ని పెడతారు. విగ్రహారాధన భయంకరమైన విగ్రహారాధనకి ఆదర్శప్రాయమైన సంఘం ఏదంటే ఆర్సీఎం, రోమన్ క్యాథలిక్లో కొనసాగుతుంది. మనలో కూడా చాలామంది ఉన్నాం కదా. ఎక్కువ మంది విశ్వసించడం కాదు, ఎక్కువ జనం వెళ్తున్నారు. ఇది అబ్బో మా సంఘమా 180 years అంటారు. మాకు ఇక్కడ ఒక సంఘం ఉంది, 180 years నుంచి ఉన్న సంఘం ఇదే ఏంటి అంటారు. ఇలాగా అంటే 180 ఏళ్ళ నుంచి ఉంటే, 180 ఏళ్ళ నుంచి ఉంటే ఏంటి అది ప్రామాణికమా? 5 లక్షల మంది వ్యూస్ ఉంటే, సబ్స్క్రైబర్లు ఉంటే, 5 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉంటే పెద్ద సేవకుడు. నేను అంటాను టిక్టాక్ దుర్గారాకు కూడా ఉన్నాయి 7 లక్షల సబ్స్క్రైబర్లు. నువ్వు గొప్పడు అనుకుంటే ఆయన ఇంకా మరి గొప్పడు. నేను విమర్శించడానికి అంటలేదు, కానీ సబ్స్క్రైబర్లు ప్రామాణికంగా పెట్టుకుంటాం, ప్రాచుర్యం పొందిందని ప్రామాణికంగా పెట్టుకుంటాం కాదా? ప్రాచుర్యం పొందితే అది మన పరీక్షలో ప్రామాణికం. అది ప్రాచుర్యం పొందిందంటే నిజంగా మీరు వాస్తవానికి ఆలోచించండి. జనం చేయడానికి వెళ్తారు, మంచానికి వెళ్తారు చెప్పండి. చేయడానికి ఎక్కువ మంది ఉంటారు. ఇరుకు ద్వారాన ప్రవేశించేవారు కొద్దిమంది, విశాల మార్గంలో వెళ్ళేవారు. ప్రాచుర్యంతో పని లేదు, పరీక్షకి ఎక్కువ మంది అక్కడికి వెళ్తున్నారు. ఏమనుకోవద్దు. జీడిఎమ్, లోదరన్ను, బైబిల్ మిషను గుట్టలుగా ఉంటారు జనం. దానికి డినామినేషన్ లేదు కదా. న్యూట్రల్ డినామినేషన్, అందరిని పోగేసిన రకం సతీష్ కుమార్ అంటే. అందరిని పోగేసిన రకం కాబట్టి అతన్ని నేను లెక్కలో తీసుకోలేదు. అతని పరిచర్య లెక్కలో తీసుకోలేదు నేనైతే ఎప్పుడు కూడా. చాలామంది ఆయన గురించి మాట్లాడతారు, కానీ అసలు అతను పరిచర్య చేస్తున్నాడని నేను అనుకోలేదు, వ్యాపారం చేస్తున్నాడు అనుకుంటున్నాను నేనైతే. ఆయన పెట్టుకు రాకండి, ఎందుకంటే పెద్ద పెద్ద పేరున్న ఉన్నాయి కదా, జీడిఎమ్, లోదరన్ను, బైబిల్ మిషను, ఇంకా పెద్ద పెద్దవి ఉన్నాయి కదా. అంటే జనం అందరూ వెళ్తున్నారు కాబట్టి, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. కొంతమంది, ఒక ఆవిడ వచ్చింది మా ఇక్కడికి, వచ్చినప్పుడు ఎందుకు మానేశారని అడిగాడంట. అడిగితే జనం పెద్ద లేరు, ఒక 50 మంది ఉన్నారు అందంట. అంటే ఎంతమంది ఉండాలి? ఎందుకో చెప్పండి. జనం ఎక్కువ మంది ఎందుకు ఉండాలి? పొడుకున్నా పట్టించుకోరు, రాకపోయినా ఎవడ అడగడు.
ఆ గుంపులో కొట్టుకుపోద్ది. ఈ 40 మంది 30 మంది అనేది పర్టికులర్గా చదువుతాడు. ఎందుకు రాలేదు, ఫోన్ చేసి తినేస్తాడు. ఒక కుణికేసుకున్నాడు, ఒక జాడపడినోడు, తలపోటు అని కాదండి. తక్కువ మంది ఉంటే పర్టికులర్గా తెలిసిపోద్ది మనకి. నేను ఎక్కడ పడుకున్నాను అంటుంది ఒక ఆవిడ మొన్న. సూత్త పడుకుంటే అలవాటు అంట ఆవిడికి. తర్వాత మనోభీష్టం. 4వది మనోభీష్టం. మనోభీష్టం అంటే సొంత ఇష్టం, అంటే వ్యక్తిగత కోరిక. అంటే నాకు ఇష్టమండి, నాకు ఇష్టమండి, ఆయన అంటే నాకు ఇష్టమండి, ఆయన వాయిస్ బాగుంటుందండి, ఆయన టంగు బాగుంటుందండి, అసలు మాట్లాడే తీరు బాగుంటుందండి, నాకు ఇష్టమండి ఆయన. నీకు అంటే వాయిస్ బాగుందని, స్టైల్గా మాట్లాడుతున్నాడని, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడని నువ్వు అందులో కొనసాగుతున్నావా? అదే పరీక్షించటం. నాకు అసలు అంటే అది చాలా బాగుంటుంది, సూటు బూటు, ఇది ప్రామాణికం కాదు. చాలామంది కొంతమంది ఎక్కువ మంది అన్న వెళ్ళేది మనిషిని, ఆయన దేహ వైఖరిని చూసి, మాట తీరు చూసి, స్టైలిష్గా ఉన్నాడని చూసి అటు పోతున్నారు. అది ప్రామాణికం కాదు. దేనికి? పరీక్షించడానికి. అలాంటి ఆధారాలతోటి మీరు పరీక్షిస్తే ఎప్పటికీ దేవుని సంఘంలో ఉండలేరు మీరు. కానీ ఎపిసిలు ఇలా పరీక్షించలా, పూర్తి స్థాయిలో పిన్ టు పిన్. ఇప్పుడు ఉదాహరణకు పోస్ట్ మ్యాన్ ఉన్నాడండి, పోస్ట్ అండే అని గట్టిగా అరిచాడు ఒక ఆయన. ఇంకొక ఆయన వచ్చాడు, పోస్ట్ అండే అన్నాడు. ఇద్దరి నోట్లోంచి వచ్చింది వేరు వచ్చిందా, ఒకటి వచ్చిందా? అంటే నీకు గట్టిగా పెట్టలేనే పోస్ట్ మ్యానా? నువ్వు పట్టుకొచ్చిన మ్యాటర్ ఇచ్చాడా లేదా? నీకు మ్యాటర్ ఇవ్వడం కావాలా, అరవడం కావాలి? నీకు మ్యాటర్ ఇవ్వటం కావాలా, సైకిల్ వేసుకొచ్చాడా, బుల్లెట్ వేసుకొచ్చాడా కావాలి? నీకు మ్యాటర్ కావాలి కదా. కానీ బుల్లెట్ వేసుకొచ్చి మ్యాటర్ ఇచ్చి కూడా కావాలి వీళ్ళకి. బెంజ్ కార్లు వచ్చి మ్యాటర్ ఇచ్చి కూడా కావాలి వీళ్ళకి. అలాంటి సొంత అభిష్టం ఉంటుంది చూసారా, అది ఎప్పటికీ కూడా నిన్ను సరైన సంఘంలో నడపనవదు, వెళ్ళనవదు, నడవనవదు కూడా. 5 పనికిరాని శాస్త్రాలు. కొలసీలకు రాసిన పత్రిక 2:8 చూడండి. ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్య ఆచారమును, అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములు అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మల్ని చెరబట్టుకుని పోవాడు ఎవడైనా ఉండునేమో అని జాగ్రత్తగా ఉండండి అన్నాడు. అంటే పనికిరాని శాస్త్రాలను ఎందుకు చెప్పాను? పనికిరాని శాస్త్రాలు కొన్ని ఉన్నాయి. నిరర్ధక తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీ అంటారు దాన్ని. 3 విషయాలు చెప్తాను రాసుకో. 1 ఫిలాసఫీ, 1 ఫిలాసఫీ, 2 అభ్యుదయవాదం. ఈ వాదాలు ఇప్పుడు పట్టుకుని సంఘాల్లో బాధ చేస్తున్నారు వీళ్ళు. భావాలైతే అవి చేత పట్టుకున్నది మాత్రం బైబిల్ రాసుకుంటారు. అది పనికిరాని శాస్త్రాలు అని అంటే ఒకటి ఏంటంటే తత్వజ్ఞానం. దాని తత్వజ్ఞానం అంటే ఏంటి రాసు. ఇంగ్లీష్లో ఫిలాసఫీ అంటారు. తత్వజ్ఞానం అంటే ఫిలాసఫీ. సత్యమును కనుగొనవలనని లేదా జ్ఞానంపై గల ఎక్కువ మక్కువను బట్టి, సత్యమును కనుగొనవలనని లేదా జ్ఞానంపై గల ఎక్కువ మక్కువను బట్టి జ్ఞానము సంపాదించుకొనవలనని, మానవుడు పడు ఉత్తమమైన వివేచనాత్మక ప్రయాసములను ఈ పదం సూచిస్తుంది. వివేచనాత్మకమైన ప్రయాసములను ఈ పదము సూచించుచున్నది. ఏదన్నా వివేచనాత్మకమైన ప్రయాసములను ఈ పదము సూచించుచున్నది. తర్వాత సెక్యులరిజం అంటే లౌకికవాదం అంటారు, తెలుగులో లౌకికవాదం అంటారు, మతాతీతవాదం అంటారు. మతాలకు అతీతంగా వాదించటం.
దీన్ని సెక్యులరిజం అంటారు. అంటే నేను సెక్యులర్ని అని చెప్పుకున్న వాళ్ళు అంటే తిరగట్లేదా? వాళ్ళకి ప్రామాణికం ఏంటి? దేన్ని ఆధారం చేసుకున్నారు వీళ్ళు? సెక్యులరిజం అంటే ఏంటి? లౌకికవాదం, అంటే మతాతీతవాదం. దానికి అర్థం ఏంటంటే ఒక స్వేచ్ఛయుత ఆలోచన. నా ఆలోచన నాకు ఉంది, వాక్యం కాదు అన్నట్టుగా, నా ఆలోచన ప్రకారం అని చెప్పటం. కొన్ని కార్యాచరణలు, సంస్థలు మత విశ్వాసాల నుండి వేరుగా ఉంచుట. తర్వాత అభ్యుదయవాదం, మూడోది అభ్యుదయవాదం, మానవతావాదం అని కూడా అనొచ్చు. మానవతావాదం అర్థం అభ్యున్నతి, అంటే మానవుని పక్షంగా వాదించటం. ఇలా వాదన ఏంటంటే మానవుడే దేవుడు. మతం మానవుడి గురించి పుట్టింది కాబట్టి మానవుని కంట్రోల్ చేసి ఏ మతం మాకు వద్దు. అర్థమవలేదా? మతం కంటే మానవుడే గొప్ప. ఇవన్నీ అతడి కోసమే, అతడిని నివారించి ఏది మనకు వద్దు. ఇవి ప్రామాణికమైన కొంతమందికి. ఈ చెప్పేవాళ్ళు వెనకాల వెళ్ళిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. అది కరెక్ట్ అనిపిస్తుంది వాళ్ళకి. సినిమాలు చూస్తూ తప్పేంటి అంటే, అందులో ఏదో ఒక సందేశం ఇస్తాడు, మంచి తీసుకోండి, అది చెడేమి కాదు. అంటే మానవుని ఏదో కంట్రోల్ చేయొద్దు, సినిమాలు చూడొద్దని, లేకపోతే వ్యభిచారం చేయొద్దని. సినిమా యాక్టర్ ఆవిడని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తుంటే అడిగాడు, ఈ భూమి మీద మతాల్లో ఏ మతం అంటే ఇష్టమని అడిగాడు విలేకరి. అసలు ఏ మతం అంటే ఇష్టం ఉండదు నాకు, ఓషే గారి బోధలు ఇష్టం నాకు అంది. ఫిలాసఫర్ అతను. అని అడిగాడు. ఆయనదే ఎందుకు నీకు ఇష్టమని అడిగాడు. వ్యభిచారం మానేమని చెప్పడంట ఆయన. చెయ్యి, ఎంత చేస్తావో చెయ్యి. నేను మానేమని చెప్పేస్తే మానేస్తావా? నీకు చిరాకు వచ్చి చేసి నీకు ఓపిక అయిపోయి నువ్వే మానేస్తావు. మానేశాను, చేసి ఓపిక అయిపోయింది, మానేశాను అంత. అలా మానేస్తే ఇంక సంస్కారం ఏంటి? అలా మానేస్తే నీకు దేవుడు చెప్తే నువ్వు లోబడినది ఏముంది? అంటే ఏదైనా ఒక దొంగతనం తాగేస్తున్నాడంటే, ఫుల్గా డ్రింకర్ అండి అతను, వదిలేయండి. తాగి ఈ సిరాకు వచ్చి అతను ఇలా చచ్చిపోతే ఇవన్నీ కూడా ఎలా కనపడుతున్నాయి మనకి? ఈ వాదాలు కూడా వచ్చేసినాయి. వీటిని ప్రామాణికంగా పెట్టుకుని మనం పరీక్షించకూడదు. అలా పరీక్షించలేదు. ఇప్పుడు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, నెలవారులు అనుకున్న వాళ్ళే ఇలా పరీక్షిస్తున్నారు. అదే కరెక్ట్ అంటున్నారు. ఇది సిగ్గుచేటండి. తర్వాత ఏంటంటే, ఆరోది మనుగడలో లేని చట్టాలంటే ఎక్స్పైర్ అయిపోయినాయి. ఎక్స్పైర్ అంటే టైం అయిపోయింది, అట్లకి ఇంతకాలం అని ఉంటుంది. అంతకాలం తర్వాత అవి పనికి రాకుండా పోతాయి కదా. ఇప్పుడు మనుగడలో లేని చట్టాలను బట్టి పరీక్షిస్తున్నారు. ఇప్పుడు సెవెంత్ డే అడ్వెంటిస్టులు ఉన్నారు, 7వ రోజు ఆరాధిస్తారు, శనివారం ఆరాధన. మనుగడలో లేని చట్టాన్ని తీసుకొచ్చి ఇది ఇలా చేస్తున్నారంటే బైబిల్లో ఉంది కదా అంటున్నారు. యెహోవా సాక్షులు బైబిల్లో ఉంది కదా అంటున్నారు. కాదండి, అంటే మనుగడలో లేని చట్టాలు తీసుకొచ్చి ప్రామాణికంగా పెట్టుకుంటే ఎలా? మనుగడలో లేని దేవుడే తీసేసినటువంటి చట్టాలు తీసుకొచ్చి ఇది మంచి సంఘం, ఇది పరలోకానికి నడిపించే సంఘం అని నువ్వు పరీక్షిస్తే నష్టపోయినట్టే. ఇది తప్పుగా పరీక్షించడం, తప్పుడు ఆధారాలు. 7వది మనుషులు రాసిన రాతలు బ్రాకెట్లో కథలు అని పెట్టుకోండి. అదే మనుషుల పద్ధతులు దైవోపదేశములను బోధించచ్చు అన్నారు కదా. అందులో ఏంటంటే కొంచెం చూస్తూ ఉంటాం. ఇప్పుడు దేవదేశ అయ్యగారి ప్రసంగానికి వెళ్ళే ముందు, ఆరాధన చేసే ముందు ఆయన పుస్తకంలో ఒక అరగంట 20 నిమిషాలు చదివితేనే కానీ వాళ్ళు కార్యక్రమాల్లోకి వెళ్ళరు. పిట్టకథలు చాలా బాగుంటాయి. ఆయన అంటే ఒక రోజు చెట్టు మీద కూర్చున్నాడంట, ఏడిపిన పడుతుందని చెప్పి వెళ్ళాడంట ఒక రూమ్లోకి. ఆ రూమ్ దగ్గరికి వెళ్తే కిటికీ తీసి చూస్తేనంట యేసుప్రభు వారు చిన్నపిల్లల కేరమని ఎడుతున్నాడంట. అవి ఎంత బాగా నచ్చుతాయో. అయ్యే ప్రామాణిక మనకి. ఆ పిట్టకథలతో టైం ఆగొట్టేస్తారు వాళ్ళు. ఆ పిట్టకథలతో టైం అయిపోద్ది, క్లోజ్. అర్థమవుతుందా? మనం పరీక్షించే విధానంలో తప్పుడు ఆధారాలు ఇవి. ఇలాంటి ఆధారాలతో నువ్వు పరీక్షిస్తే అది నువ్వు పరీక్షించడం కాదు. ఏపీసీలు ఎలా పరీక్షించారంటారా?
పిట్టకథలు విన్నారంటారు వాళ్ళు. వాళ్ళ మనోభిష్టంతో కొనసాగారంటారు వాళ్ళు. ఎలా కొనసాగారంటారు? వాళ్ళు తప్పుడు ఆధారాలు లేవు, వాళ్ళు సరైన ఆధారంతో వాళ్ళు కొనసాగారు. సరైన ఆధారాలు రాసుకోండి. 1, దేవుని గ్రంథమైన బైబిల్ మాత్రమే ఆధారం. 2, సమస్తము పరీక్షించి మేలైనది చేపట్టాలి, 2ది. 3, దేవోక్తులే ఆధారం. దేవోక్తులే ఆధారం. పేతురు రాసిన మొదటి పత్రిక 4:11. 4 చెప్తున్నాను, ప్రతి లేఖనం దైవవేశం వలన కలిగింది కనుక. తిమోతి 2వ పత్రిక 3:16-17. 5, వెలుగులో పరీక్షించును. వెలుగులో అంటే వాక్య వెలుగులో పరీక్షించాలని. తెస్సలోనికీ మొదటి పత్రిక 5:13. కొన్ని ప్రశ్నలు, పరీక్షకి సంబంధించి కొన్ని ప్రశ్నలు. ఇది అవలా ఆఖరి కన్క్లూజన్ అనేది. ఈ పాఠానికి కన్క్లూజన్ ఇస్తున్నాను నేను అన్న. ఇప్పుడు సమస్తము పరీక్షించి మేలేందని చేపట్టమన్న పాఠానికి కన్క్లూజన్కి వచ్చేసాం మనం. 1, ఎలా పరీక్షించాలన్నది చూసాం. మంచిగా పరీక్షించడం, చెడ్డగా పరీక్షించడం. 2ది, పరీక్షించడానికి ఆధారాలు చూసాం. 3వది ఏంటంటే లేఖనానుసారంగా పరీక్షించి ప్రశ్నించవలసిన అనేక ప్రశ్నలు రాసుకోండి. లేఖనానుసారంగా పరీక్షించవలసిన అనేక ప్రశ్నలని పెట్టుకోండి. ఆఖరి పాయింట్ అనమాట ఇది. లేఖనానుసారంగా పరీక్షించవలసిన ప్రశ్నలు. 1, ఇప్పుడు మనం కొన్ని స్థానిక సంఘాలు కొనసాగుతుంటాం కదా, ఆ సంఘాన్ని పరీక్షించే విధానంలో ఏమని ప్రశ్నించాలి అని అడిగితే, నీ విశ్వాసానికి ఆధారం ఉందా? చాలామంది సంఘాల్లో మనకి వినపడే మాట ఏంటి? ఎవరి విశ్వాసం వారదండి. ఎవరి విశ్వాసం వారదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాసం ఉంటుందా అండి? ఎవరో దొరికాడు ఏదో చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు, అక్కడి నుంచి కోర్టుకి తీసుకెళ్ళారు. జడ్జి గారు అడుగుతున్నాడు, అవే అది తప్పని నీకు తెలీదా అన్నాడు. ఎవరి చట్టం ఆలదండి అన్నాడు అనుకోండి. ఏంటి, దేశానికి ఒక చట్టం ఉంటుందా, లేకపోతే ఎవరి చట్టం ఆడుతుంటుందా? నువ్వు ఎందుకు దొంగతనం చేసావని అనుకో అంటే, నా చట్టంలో నేను దొంగతనం చేయాలని ఉందండి, మీ చట్టంలో చేయకూడదని ఉందేమో, నా చట్టంలో నాకు ఇది ఉందంటే ఊరుకుంటాడా? నీకు ఇష్టమన్నా లేకపోయినా చట్టం ఒకటి ఉంటుంది. 137 కోట్ల మందికి చట్టం ఒకటి ఉంటుంది. భూమి మీద ఉన్న ప్రతి క్రైస్తవుడికి బైబిలే చట్టం. ఆ చట్టంలో విశ్వాసం ఒక్కటే. ఎవడి విశ్వాసం అడిగి ఉండదు. నీ విశ్వాసానికి వాళ్ళ విశ్వాసాలు ఏంటి? గేదె 5 లీటర్లు పాలు ఇస్తుంది అనుకున్నాను, ప్రార్థన చేసిన విశ్వాసంతో 5 లీటర్లు పాలు ఇచ్చింది. గొప్ప విషయం ఏంటంటే, నా విశ్వాసాన్ని ఇంకా బలపరుతాను, ఇంకొక లీటర్ ఎక్స్ట్రా ఇచ్చింది. అంటే విశ్వాసం ఏ స్థాయికి తీసుకొచ్చేసారు చూడండి. నా విశ్వాసం ఇది. మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, రే నీ పెయిత్ వేరు నా పెయిత్ వేరు అంటున్నాడు. నీ పెయిత్ వేరు నా పెయిత్ వేరు ఏంటి? నా పెయిత్ ఏంటి? నాకేమొద్దు, పరలోకమే కావాలన్నంత స్థాయికి దిగిపోయానంట. అంటే ఇంకాను చాక్లెట్లకి బిస్కెట్లకి ఎడుతున్నాడంట. నీ విశ్వాసానికి ఆధారం ఉందా? నువ్వు సంఘంలో కొనసాగుతున్నావు కదా, ఏ విశ్వాసం గురించి చెప్తున్నారు వాళ్ళు? అర్థమవుతుందా? ఎలా పరీక్షించాలి? 2, నీవు తీసుకున్న బాప్తిస్మం నిన్ను రక్షించును అనుటకు ఆధారం ఉందా? లేదనుకుంటే నీవు తీసుకున్న బాప్తిస్మం సరైందేనా? ఎలా ఇస్తున్నారు ఇప్పుడు బాప్తిసాలు? చిలకరింపు, ఇంకా జెండా కింద నడిపించడం, ఇంకా డ్రమ్ముల్లో ముంచి లేపటం, గోళాలు కట్టి అందులో ముంచి లేపటం, పెళ్ళికి ఇచ్చేయటం. ఇవ్వట్లేదా పెళ్ళికి? సచ్చి ముందు ఇచ్చేయటం. అంటే అదేంటది, బరియల్ గ్రౌండ్లో చిన్న 6 అడుగుల స్థలం కోసం బాప్తీసం తీసుకుపోతే పాతి పెట్టినవారు అక్కడ, దానికోసం ఇలా తీసేసుకున్నావు కదా, అలా ఇచ్చేస్తున్నారు కదా బాప్తీసాలు. అది సంఘమేనా? అలాంటి బాప్తీసం నేను రక్షిస్తుందా? నువ్వు తీసుకున్న బాప్తీసం సరైందేనా? ప్రశ్నిస్తే ఇక్కడ చాలా సంఘాలు పడిపోతాయి. ఇలా పరీక్షించాలా? వాళ్ళు ఏమంటారంటే కొన్ని మంచు ప్రాంతాల్లో ప్రదేశాలు గడ్డగట్టేసి ఉంటాయి కదా, మరి అలాంటప్పుడు
ఎలా కుదురుతుంది, అందుకే శిలంగా రింపిస్తామని కొంతమంది మాట్లాడతారు. మరి తాగడానికి నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తాగడానికి నీళ్ళు ఎలా వస్తున్నాయి? స్నానం ఎక్కడ చేస్తున్నారు? అంటే వాటికి వాటర్ ఎలా వస్తుంది? ఎలా ఉపయోగించుకుంటున్నారు? అంటే వీటికైతే కావాలని తెచ్చుకుని ఉపయోగించుకుంటున్నారు. మరి బాప్తిజం తీసుకోవడానికి కూడా విస్తారంగా ప్రవహించే ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇవ్వరు? మరి యోహాన్ గారు అలా ఇవ్వలేదా? సలీం అనే ఐనోన్ అనే స్థలం దగ్గర బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు బాప్తిజం ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నీళ్ళు విస్తారంగా ఉండేని కనుక అని ఉంటుంది యోహాను సువార్త 3వ అధ్యాయంలో. నీళ్ళు విస్తారంగా ఉన్న చోట బాప్తిజం ఇవ్వమని. కాబట్టి అలాంటి బాప్తిజాలు తీసుకుంటే నువ్వు సరిగ్గా పరీక్షించకుండా నువ్వు ఆ సంఘంలో కొనసాగుతున్నావు. ఆ బాధ కాదా? 3, నీకు నచ్చిన గుడికి వెళ్ళటం దేవునికి నచ్చుతుందా? 3, గుడి అని ఎందుకన్నానంటే అది గుడే, అది గుళ్ళా చూస్తున్నారు కాబట్టి. సంఘం అనుకోండి ఎంత దూరమైన వస్తాడు కాదా? సంఘం అంటే రాతిగోళ్ళు కాదు కదా, అది ఎంత దూరమైన వస్తాడు. ఎందుకంటే సభ్యుల్లో ఒక అవయవం కాబట్టి. ఈ మిగతా అవయవాలు పనిచేయకపోతే ఈ అవయవం పనిచేయదు కాబట్టి ఆ అవయవాలు ఎత్తుకుంటే అక్కడికి వెళ్తుంది. రాతిగోళ్ళు వెళ్ళవు. మరి నీకు నచ్చిన గుడికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు అంటే అర్థం ఏంటి? పక్కనే ఉంది కదండి, పక్కనే ఉంది, పెట్రోల్కి వచ్చి ఉండదు, 4 అడుగులు వేసి వచ్చేయచ్చు. పైగానేమో అక్కడ నెలకోసారి భోజనాలు ఆడతారు, ఇక్కడ వారం పెట్టేస్తారండి. ఎక్కడ? అందుకొంచెం పక్కనే నచ్చిందని చెప్పి వెళ్ళిపోవటం. పైగా ఇంకొక విషయం ఏంటి తెలుసా? ఒరే ఎక్కడికో పోతున్నామేంటిరా, మా చర్చిలో కొందరిని అడుగుతున్నారంట. ఇక్కడి నుంచి 35 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారంటారు మీరా, మన కులబడి ఎడితేనే అన్నారంట. అంటే మన పక్కనే మన కులబడి ఎడితే వెళ్ళిపోవచ్చేదానికి అన్ని చోట్లకి వెళ్ళకండి, మన కులాన్ని డెవలప్ చేసుకుందాంరా, అది సంఘం అయిపోతుందా? అలా ప్రామాణికంగా పెట్టుకునే ఇలాంటి వీటితో చెక్ చేస్తున్నారు కాబట్టి అక్కడ ఉండిపోతున్నారు వీళ్ళు. ఎక్కడ? తర్వాత 4, ప్రభురాత్రి భోజనం నెలకొకసారి, 3 నెలలకొకసారి, లేదంటే గురువారం శనివారం తీసుకోవచ్చా? బైబిల్ దీన్ని సమర్థించదా అని అడుగుతున్నాను నేను. ఇది ప్రామాణికమా? ఎప్పుడు తీసుకోవాలండి ప్రభు వల్ల? రొట్టె ఎప్పుడు ఇవ్వాలి? ప్రతి ఆదివారం ఇవ్వాలి. కూడుకున్న ప్రతిసారి కాదన్నా, కూడుకున్న ఆదివారం. మన శుక్రవారం కూడుకుంటే శుక్రవారం ఒక ఆవిడ ఉందండి మా కాపారాన్ని, ఇంటింటా రొట్టె విరిచిరని ఉంది కదా అని ఇంటింటికి ఇచ్చేస్తుందంట. ఆవిడ పేరేం పేరు? మహానటి. ఇంటింటికి ఇచ్చేస్తుందంట. ఏంటని అడిగితే తప్పు అని అడిగితే మా వరదలో మా సంఘానికి వచ్చే అమ్మాయి అడిగితే బైబిల్లో ఉందిగా ఇంటింటా రొట్టె విరిచిరని. ఎక్కడ ఉందండి బైబిల్లో? ఉందా? ఉంటుంది. లేకుండా ఏం చేయరు, వాళ్ళకి ఏదో చిన్న ఆధారం ఉంటుంది కదా, కురుపోసో దారం ముక్క ఏదో ఉంటుంది, దాన్ని ఎట్టిని ఎలాడేస్తారు వీళ్ళు. చూడండి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 46వ వచనం. వారు ఏక మనసుకులే ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. ఆహారమా? ఈ రొట్టె ఏ రొట్టె? మరి ఏ రొట్టె? మనం ఏం తింటాం? రోజు ఏం తింటాం? రొట్టెలా అన్నమా? అదే వీళ్ళు కూడా భోజనం తినేవాళ్ళు అనుకోండి, ఏమని రాయిందుడు? వారు ఇంటింటా భోజనాలు పెట్టుకుని ఆహారం తినిచుండిరు అని ఎడుదురు. వాళ్ళు అక్కడ రొట్టెలే తింటారు, ఆహారంలో కూడా బల్లారదలో రొట్టె ఇరుతారు. అందుగురించి మరి ఏం రాయాలి? అక్కడ ఇరిసే రొట్టె తినటానికి అన్నం, ప్రభు బల్ల కాదు. ఇంటింటా రొట్టె విరిచారంటే ఇంటింటా రొట్టె ఆ రొట్టె కాదు. ఇంటింట్లో ఎందుకు ఇరుతారు? సంఘంలో ఇరవాలి అది. ఏదన్నా కానీ మనకి దేవాలయాలు ఎక్కడ ఉన్నాయన్నా? సంఘాలే కదా. అంటే దేవాలయం అంటే ఏంటిది? యూదుల దేవాలయం దగ్గరికి వెళ్ళి పిలుస్తూ అక్కడ వాళ్ళతో పిచ్చాపాటి మాట్లాడుతూ వాక్యం బోధిస్తూ ప్రేమ విందు పెట్టుకుని రొట్టె విరిచి అంటే అన్నం తిని సంతోషిస్తూ ఉండేవారంట. అర్థమైందా? నేను అడుగుతున్నాను, నెలకొకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్రభు వాళ్ళు. ఎవరు? 7th డే వాళ్ళు.
మరి ఇది ఇది ప్రామాణికం. అది 5 సంఘానికి మనుషుల పేర్లు పెట్టవచ్చా? చాలామంది ఇట్లో ఇవన్నీ ప్రశ్నలు లేకుండా కొనసాగడం గల కారణం ఏంటి చెప్పనా? ఏంటంటారు? ఈ మధ్యలో కొన్ని యాడ్లు వస్తున్నాయి నా ఫేస్బుక్లో కొన్ని యాడ్లు వస్తున్నాయి. రాత్రికి రాత్రి నువ్వు లక్షాధికారి అవ్వాలంటే అని వస్తుంది టైటిల్. సంవత్సరానికి నువ్వు 2 లక్షల రూపాయల జీతం సంపాదించాలంటే అని వస్తుంది. అంటే ఏంటి వస్తున్నాయి? చూసారు ఎప్పుడైనా? నువ్వు నెలకి 25,000 సంపాదించాలంటే ఇది చేయని ఏదో వస్తుంది. అది క్లిక్ చేస్తున్నారు చాలామంది. ఏం జరుగుతుందో తర్వాత విషయం. రాత్రికి రాత్రి సెలబ్రిటీ అయిపోవాలి నేను. రాత్రికి రాత్రి ప్రజలందరి దృష్టిలో పడిపోవాలి నేను. ఈయన పట్టుకుంటే మన ఫోటో పాంప్లెట్ మీద వేస్తాడు, అందరికీ నేను తెలిసిపోతాను అని పరీక్షిస్తున్నారు చాలామంది. అందుకే తప్పుడు ఆధారాలతో వెతుకుతున్నారు కాబట్టి అలాంటి సంఘాల్లో కొనసాగుతున్నారు. ఇప్పుడు చాలామంది ఇందులో ఏదో ఒక పాయింట్ అలా పట్టేసుకుని లాక్కొచ్చేస్తుంది, కొంకి సిరిగిపోతుంది ఎక్కడ పట్టుకుంటే అక్కడ. నైస్గా వెళ్తుంది తాడు లాగా జాగ్రత్త వెళ్తుంది, మనకేమీ లేదనుకుంటున్నాడు. సరిగ్గా ఏదో గాలముళ్ళో కూడా ఒట్టుకొచ్చి పట్టకం లేకపోయింది. నాకు గీసుకుంది ఏంటి అంటే ఎవరో ఒకరికి గీసుకుంటుంది ఇది. కాబట్టి ఆ గాయం మానుపుకుని ఆ గాలముళ్ళు దొరకకుండా సరైన సత్య సంబంధమైన సంఘంలో కొనసాగండి. ఎందుకంటే ఎపిసీలు వాళ్ళ సమస్తాన్ని పరీక్షించారు, ఆరోగ్యకరమైనటువంటి పరిచర్య చేశారు, ఆరోగ్యకరమైన పరిచర్య జరుగుతున్న సంఘంలో కొనసాగారు. మన బంధువులను బట్టో, మన జాతిని బట్టో, లేకపోతే మన దగ్గరగా ఉన్నానో ఇలా తీసుకుని మీరు సంఘాల్లోకి వెళ్తే అది ప్రామాణికమైనటువంటి పరీక్ష కాదు. అర్థమైంది అనుకుంటున్నాను. ఏపీసీల విషయంలో మనం వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎక్కడుంటాం, వాళ్ళు ఎక్కడ ఉంటారు. యేసుప్రభు భరిస్తున్న మెప్పు ఏంటంటే నువ్వు అందరినీ నమ్మవు, అందరినీ ఊరకనే పడిపో వాళ్ళకే. ఇలా పరీక్షించే రకం కాదు నువ్వు. అబ్బో నీ పరీక్ష మామూలు పరీక్ష కాదు అని మెచ్చుకుంటున్నాడు. అదే మన దగ్గరికి వచ్చి అడిగాడు అనుకోండి, అబ్బా ఏం పరీక్ష నీదా, అబ్బా అబ్బా ఏంటి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు, సత్య సంబంధం ట్యాగ్, అబ్బా ఏం ఇంపుగా వాకింగ్ చెప్పేస్తున్నావు క్లాసులు పెట్టి, ఇంకా అక్కడే ఉన్నామండి అబ్బా అంటాడు. లేరండి? రాకపోతే ప్రమాదం కదండి. ఒక బస్సు ఇప్పుడు జీవన్ ఉన్నాడు, డ్రైవింగ్ చేస్తున్నాడు, మనల్ని అందరినీ కాకినాడ తీసుకెళ్దాం, కోరంకి అక్కడికి వెళ్ళి చూద్దాం, అడవులు చూద్దాం అని చెప్పి ఎక్కించుకున్నాడు. సగం ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత అన్నాడు బ్రేక్ లేదు మర్చిపోయాను అన్నాడు. ఇన్ని తెలిసినా కూడా నువ్వు అందులో ప్రయాణం చేస్తున్నానంటే నువ్వు నిన్నేమనాలి? అంటే మొత్తం తడికొట్టేసేసి పడుకున్నాడు, పోతే పోయాం ఏం చేస్తాం, వాళ్ళు చంపేస్తున్నారు అన్నట్టు. ఎవరో అమ్మ నాన్న జాతి ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళు రేపొద్దున్న పెళ్లి జరిగితే వీళ్ళు రారు. వాళ్ళు జనం ఉండాలి కదండి, పెళ్ళి అయ్యాక వచ్చేస్తానని అన్నాడు ఒక ఆయన. జనాలు చూపించుకోవాలంటే వాళ్ళు ఉండాలి కదండి, మరి వాళ్ళు 400 మంది ఉంటారని అంటే వాళ్ళు వచ్చి పర్లోకి తీసుకెళ్తారు నిన్ను. ఓకేనా? ఇది పరీక్షించడం. ఏపీసీలు ఎలా పరీక్షించారు? డోకోమాజో అంటే ఇది వీళ్ళకి ఇచ్చిన మెప్పు అది.